సప్లిమెంట్స్, తర్వాత టిఎన్సి 7 స్టెప్స్, 06 బ్రాండ్, 07 ఈవినింగ్, 9920 ఈరోజు మనకు బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి ఎస్ సార్. కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అని వినబడుతున్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడమ్స్, థ్యాంక్ యూ లీడర్స్. సో వీఆర్ ఆల్ అలర్టెడ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వస్త కూసో అన్నట్టు ఉండొద్దు. చాలా వరకు మన లీడర్స్ అంతా కూడా హ్యాండ్ రైజ్ కావట్లేదు అని అంటే మనము ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మన ఇంద్రియ నిగ్రహాలని మనం దాన్ని కంట్రోల్ చేసుకోక నిద్రపోతున్నామని అర్థం. సో నిద్ర మంచిదే, అతి నిద్ర మంచిది కాదు. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఎవరైతే లేచి మన గ్రాటిట్యూడ్ కానీ, అఫర్మేషన్ కానీ, తర్వాత నేను ఛాంపియన్ అని చెప్పటం కానీ, సో సప్లిమెంటేషన్ స్టార్ట్ చేయటం కానీ, ఇవన్నీ ఎందుకు అని అంటే ఒక మనిషి జీవితంలో తన మనుగడని కంటిన్యూగా, కంప్లీట్గా, సక్సెస్ఫుల్గా సాధించడం కొరకే అనేది మనకు తెలిసిన విషయం. సో అయినా కూడా మనకేమనిపిస్తుంది అని అంటే ఇది myvestige.com అనుకున్నాం. సో ఎవరికి వెస్టీజ్ అనేది నాకు అని చెప్పుకుంటున్నాం కాబట్టి నాకు నేనుగా ప్రయత్నం చేస్తేనే ముందుకెళ్తాను అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది. ఎన్ని విపరీతమైన విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం ముందుకెళ్ళాలనేది దీని యొక్క సంకల్పం కాబట్టి చాలా అలర్ట్ గా ఉన్నారు సార్. అలర్ట్ గా లేని వాళ్ళు కూడా అలర్ట్ కావాలి. అందుకనే ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ తో నేను స్టార్ట్ చేస్తాను, మీరు ఇంకా అలర్ట్ అవుతారు అనమాట. ఒక సభ జరుగుతుంది, ఇది తెలిసిన వాళ్ళు నవ్వుకోండి, తెలియని వాళ్ళు ఇంకా ఎక్కువ నవ్వండి. సో లాఫింగ్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి రాబర్ట్ కియోసాకి అనేటువంటి ఒక తత్వవేత్త చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ శ్రీమరిజీ. సారీ మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నా. సరే, ఈరోజు సెషన్ ఇద్దరికి చెప్పడం జరిగింది కాబట్టి ఒక 20 minutes ఇద్దరు 06 బ్రాండ్ అండ్ 9920 బ్రాండ్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈరోజు ఉన్న యాజ్ ఇట్ ఈస్ గా ఏది ఉందో దాన్ని చెప్పింది చెప్పకుండా వేరే ప్రోడక్ట్ కానీ చెప్పడం కొంచెం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లీడర్స్ ఇద్దరు సూపర్ లీడర్స్ గా ఇచ్చిన నాకు తెలియదు, నార్మల్ గా ఇవ్వడం జరిగింది. మోహన్ సార్ వస్తాడా, రామస్వామి సార్ వస్తాడా అని నాకు లేకుండే, బట్ సూపర్, ఇద్దరు ఎక్సలెంట్ లీడర్స్ రావడం ఫస్ట్ ఓపెనింగ్ కే. ఓకే, ఆల్ ది బెస్ట్ లీడర్స్, కంటిన్యూ. చెరీ 20 minutes తీసుకొని తర్వాత ఒక 10 minutes ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, కంటిన్యూ సార్. మోహన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది అలర్ట్నెస్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. సభ జరుగుతుంది, సభ జరుగుతున్న క్రమంలో ఒక అతను అడవిలో ఉంటాడు అనమాట. అతను చేసేటువంటి పని ఏంటంటే ప్రతిరోజు చేసేటువంటి పనిలో భాగంగా గొర్రెల కాపరిగా ఆయన ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక రోజు ఏమైతుంది, ఆ సభ దగ్గరికి రావడం జరుగుతుంది. సభ దగ్గరికి రాగానే చాలా మంది హేళన చేసేటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. అందులో ఒక అతను అతన్ని గుర్తించి ఏమిరా వస్తీవి అన్నాడట. ఏమిరా వస్తీవి అనగానే రాక ఊర్లోకి పోతే ఎవరు నన్ను ఏందో గుర్తించి ఏమిరా వస్తీవి అనగానే వీడేం చేసిండు, కూర్చుండంట. ఏమిరా కూర్చుంటివి అన్నాడంట. అబ్బా నన్ను గుర్తుపట్టిండని చెప్పేసి మళ్ళీ నిలబడ్డాడంట. ఏమిరా లేస్తీవి అన్నాడంట. అరే సమస్య ఎట్లా వచ్చిందని చెప్పేసి కొంచెం అడుగు ముందుకేసి పోతుండంట. ఏమిరా పోతావు అన్నాడు. పోతావు అనగానే వాడు పరిగెత్తుకుంటా పోయి అడవిలో పడ్డాడు. వీనికి ఆలోచన వచ్చిందరే ఒక రోజు ఊర్లోకి పోతే ఏంది నా పరిస్థితి ఇంతగానం అయిపోయా, ఏమిరా వస్తీవి అనగానే నిలబడితిని, ఏమిరా నిలబడితే అనగానే కూర్చుంటిని, ఏమిరా కూర్చుంటే అనగానే మళ్ళీ నిలబడితిని, ఏమిరా లేస్తూ అనగానే పోతిని, ఏంది నాకు ఈ సమస్య అని చెప్పేసి నైట్ పూట పడుకునేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని ఒకటే ఆలోచన చేస్తున్నాడు, ఆకాశంలో చూస్తూ. సో ఆ మంద చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ అంటే అప్పుడు కంప మొత్తం కూడా కంచెం ఉంది, ముళ్ళ కంచె ఉంది. ఏమిరా వస్తీవి అనగానే
ఏమ్రా వస్తేవి, ఏమ్రా నిలబడితివి, ఏమ్రా కూర్చుంటివి, ఏమ్రా లేస్తావు, ఏమ్రా పోతావు. ఈ 5 వర్డ్స్ ని కంటిన్యూగా అతను మనసులో అనుకుంటుంటే అది కొంచెం బలంగా గట్టిగా బయటికి అంటున్నప్పుడు అవతల నుంచి ఒక దొంగ వచ్చిందనమాట. దొంగ వచ్చి నిలబడంగానే ఏమ్రా నిలబడుతూ, ఏమ్రా వస్తువు అనగానే వాడు కూర్చున్నాడు. ఏమ్రా కూర్చుంటూ అనగానే వాడు లేచిండండి. ఏమ్రా లేస్తూ అనగానే వాడు నన్ను చూసిండని చెప్పేసి కొంచెం స్టెప్స్ ముందుకేసుకొని ఆ కదలిక కనిపించగానే వెంటనే ఏమ్రా పోతావు అనగానే పరిగెత్తినంట. అప్పుడు అడుగుల శబ్దం కాగానే అతను లేచి చూస్తే పరిగెత్తుతున్నాడు అనమాట. అరే, ఒక రోజు ఊర్లోకి వెళ్తే నేను ఎన్ని విషయాలు నేర్చుకున్నా కదా అని చెప్పేసి అతను భావించి తన జీవితంలో మార్పు తెచ్చుకొని ప్రతిరోజు ఊర్లోకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పిన అంటే, ఒక రోజు జూమ్కి వచ్చినా, ఒక రోజు మీటింగ్కి వచ్చినా, ఒక రోజు ఏ సభకు అటెండ్ అయినా కూడా చాలా విషయాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మలుపు టర్నింగ్ పాయింట్ అనేది జరుగుతుంది. కాబట్టి చెప్పినప్పుడు ఫాలో అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. సో ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరికి కూడా మీకు చాలా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నా సార్. సో అర్థమైన వాళ్ళు మళ్ళొకసారి అలర్ట్ కోసం మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఈ పొద్దుగాల ఈ ఎక్సర్సైజ్ ఏందనంటే చేతులకు ఎక్సర్సైజ్ చేయటం వల్ల అది మెదడులోకి వెళ్ళిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ అనేది కేంద్ర బిందువు సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఎంత అలర్ట్నెస్ ఉన్నామా అనేది మనకు అర్థమైంది. ప్రతి మీటింగ్ ను కూడా అలర్ట్ చేయడం కొరకు ఇది బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఇంకెవరైనా నిద్రాణ స్థితిలో ఉంటే దాన్ని వదిలేసి మనం అందరం కూడా సబ్జెక్ట్ లోకి వెళ్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హ్యాండ్స్ అందరు కూడా డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఈరోజు గ్రోత్, అభివృద్ధి అనగానే చాలా మంది అభివృద్ధి కొరకు మనం ప్రయత్నం చేస్తాం. సో పిల్లల్లో అభివృద్ధి చెందాలి, లేకపోతే పిల్లల్లో గ్రోత్ మంచిగా రావాలంటే ఆ, దాదాపు 2 సంవత్సరాల నుంచి అంటే 6 months నుంచే కొన్ని ప్రోడక్ట్లు మనం ఇచ్చేది ఉంది. సో ఆ 6 months లో ఒకటి వచ్చేసి మనం స్పిరులినా 6 months లో ఇవ్వాల్సింది ఏంటి అని అంటే క్రిల్ ఆయిల్ ని మనం ఇవ్వచ్చు. సో క్రిల్ ఆయిల్ ని డ్రాప్స్ ద్వారా ఒక 2 చుక్కలు అవి మనం పిల్లలకు పాలల్లో కానీ వాటర్లో కానీ కలిపి తాపడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి బ్రెయిన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ అంతా కూడా మంచిగా మెమరీని లాస్ కాకుండా వాళ్ళను స్ట్రెంగ్తెన్ చేయడం కొరకు క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. అదొక్కదానికి కాదు, చాలా విషయాలకు క్రిల్ ఆయిల్ ఉపయోగపడుతుంది. తర్వాత ఒక 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు ఎవరైతే ఎదుగుదల లేదో వాళ్ళందరికీ కూడా మనము చక్కని ప్రొడక్ట్లను ఇవ్వచ్చు. అందులో ఒకటి ఇన్విగో ప్రోటీన్ పౌడర్. సో ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కనుక మనం వాడించినట్లయితే వాళ్ళ యొక్క మజిల్స్, బోన్స్, తర్వాత వాళ్ళ యొక్క మెమరీ పవర్, వీక్నెస్ ఉన్నటువంటిది అంతా కూడా కొలాప్స్ అయిపోయి వాళ్ళు రెగ్యులేట్ గా వాళ్ళ యొక్క బాడీని మంచిగా స్టమినాను పెంచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చేది ఏంటంటే ఇన్విగో ప్రోటీన్ పౌడర్. సో మనం ప్రతి ఒక్కరికి దాన్ని ఇవ్వచ్చు అనమాట. దాంతో పాటు కొలెస్ట్రాల్ ను కూడా ఇవ్వచ్చు. సో ముర్రుపాలతో ఏదైతే ఆ తల్లి ప్రసవించిన తర్వాత వచ్చేటువంటి తొలి గంటల్లో వచ్చేటువంటి పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ముర్రుపాలు అంటాము. అందులో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ ను కనుక ఇవ్వగలిగినట్లయితే పిల్లలు ఇమ్యూనిటీ పవర్ ను తట్టుకునే కెపాసిటీని అది కలిగి ఉంటుంది. అందుకనే ప్రసవించిన కొద్ది గంటల్లోనే వెంటనే తల్లిపాలు పట్టించాలనేది దాని కొరకు. కాబట్టి బయట ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ పాల కంటే ఇవి చాలా శ్రేష్టమైనటువంటివి. కాబట్టి కొలెస్ట్రాల్ మనకు పౌడర్ రూపంలో తయారైంది, అది క్యాప్సూల్లో ఉంటుంది. కాబట్టి పిల్లలకు మనం దాన్ని వాటర్లో కానీ పాలలో కానీ కలిపి ఇవ్వచ్చు. తర్వాత స్పిరులినా, సముద్రం నాచు నుంచి తయారైనటువంటి ఈ స్పిరులినా మన యొక్క ఏజ్ గ్యాప్ ని, లేకపోతే డెవలప్మెంట్ ని, మెమరీ పవర్ ని, స్టమినాని, తర్వాత ఉన్నటువంటి వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో దాని అంతటి కూడా క్లియర్ చేసి అది గ్రోత్ ను ఇవ్వటం కొరకు మనం స్పిరులినాను వాడిపోవచ్చు. కాబట్టి స్పిరులినా, కొలెస్ట్రాల్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఈ నాలుగింటిని కనుక మనం నాలుగింటిని కనుక మనం ఇవ్వగలిగినట్లయితే వాళ్ళలో గ్రోత్ ను మనం చూడగలుగుతాం. సో ఇదండి ఆ పిల్లలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ రెండవది, చాలా మంది సతమతమవుతున్నటువంటి ఇంకొక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఫిట్స్ అని అనుకుంటుంది. సో ఫిట్స్ పిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది, అందరికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే మెదడులో నరాలు ఎప్పుడైతే వీక్నెస్ అయ్యి ఈ రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకుండా గ్యాప్స్ ఏర్పడితాయో ఆటోమేటిక్ గా ఈ నరాల బలహీనత వల్ల వచ్చేదే ఫిట్స్. సో ఈ ఫిట్స్ ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు ఫిట్స్ ఎప్పుడైతే వస్తుందో అన్కాన్షియస్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి మతిమరుపు ఉండకుండా పోతుంది. పండ్లు అంటే నరాలన్నీ కూడా దగ్గరికి ఎప్పుడైతే వస్తాయో
అట్లా గుంజుకొని రావటం వల్ల ఆ దవడ వంకర పోవటం కానీ, చేతులు వంకర పోవటం కానీ, కాళ్ళు వంకర పోవటం కానీ, వాళ్ళు కింద పడి గిలగిల కొట్టుకోవడం జరుగుతుంది. ఈ దృశ్యాలని మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఈ ఫిట్స్, ఈ రక్త ప్రసరణ అనేది మెదడుకు చేరాలి. మెదడు నుంచి వచ్చేటువంటి మళ్ళీ ఏదైతే ఆ ఏమంటారు మనం సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఈ నాడీ ప్రచోదనాల ద్వారా, ఈ నాడీ ఇంపల్స్ ద్వారా మనకు సెన్సేషన్ అనేది జరుగుతుంది. అక్కడ సెన్సేషన్ ఆగిపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. సో కాబట్టి మనం సింపుల్ గా ఏమి ఇవ్వచ్చు మన ప్రొడక్ట్ అని అంటే, ఒక LR9 పరిగడుపున ఉదయం మొహం కడుకున్న తర్వాత ఒక LR9 ప్యాకెట్ ఇవ్వండి. దాంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్ 2 పూటలు, తర్వాత గ్యానోడెర్మా ఉదయం మధ్యాహ్నము నైటు, వైటల్ కాంప్లెక్స్ ఉదయం నైటు, తర్వాత క్రిల్ ఆయిల్ అన్నం తింటుంటేనే ఉదయం కానీ నైట్ కానీ, లేదంటే 2 పూటలు కూడా మనం తింటుంటేనే ఇవ్వచ్చు. Q10 కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఉదయకాలంలో Q10 మనం తిన్న తర్వాత ఇచ్చినట్లయితే ఈ ఫిట్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు అనమాట. సో ఫిట్స్ అనేది మరి వెంటనే పోతుందా? కొంతమందికి ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఉంది, 20 సంవత్సరాల నుంచి ఉంది అనే వాళ్ళు ఉంటారు. సో 10-20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, మనము డాక్టర్ చెప్పేటువంటి సలహా ఏంటి అని అంటే, ఇది జీవితాంతం మీరు వాడాల్సిందే. ఎందుకు? ఆ నర్వ్స్ ఏవైతే వీక్ అయినాయో అవన్నీ స్ట్రెంత్ కావాలి. రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరిగినప్పుడు మాత్రమే ఇది క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే జీవితాంతం మనం వాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మన ప్రోడక్ట్లు కూడా మనం కనుక్కునేటప్పుడు మీకు 5 మినిట్స్కి వస్తుందా, 10 మినిట్స్కి వస్తుందా, 1 వీక్కి వస్తుందా, 1 మంత్కి వస్తుందా, లేకపోతే ఒక నెలలో 2 సార్లు వస్తుందా అనేది గుర్తించాలి. సో ఇట్లా గుర్తించినప్పుడు మన ప్రోడక్ట్లు వాడుతున్నప్పుడు క్రమంగా ఒక 4 నెలల నుంచి 6 నెలల వరకు మీరు వాడండి. వారం రోజులకు వచ్చేది కాస్త అది 2-3 వారాలకు ఒకసారి కనిపిస్తుంది. నెలకు వచ్చేది కాస్త 3-4 నెలలకు కనిపిస్తుంది. సంవత్సరానికి వచ్చేది 3-4 సంవత్సరాలకు కనిపిస్తుంది. సో ఇట్లా గ్రాడ్యువల్ గా ఏమవుతుంది అంటే, తగ్గుకుంటూ క్రమక్రమంగా తగ్గుకుంటూ పూర్తిగా ఆ జబ్బు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో మెంటల్ గా ఎవరైతే స్ట్రెస్ అవుతారో, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో అందరికీ స్ట్రెస్ ఉంది. ఈ స్ట్రెస్ వల్ల మన మెదడు పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఎవరికైతే ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు ఏమవుతుందనంటే, ఆ మూత్రపిండాల నుంచి విడుదలయ్యేటువంటి ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోను అవి హెచ్చుతగ్గులు కావటం వల్ల, అందుకనే దాన్ని ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు. మానసిక ఉద్రేకాలను కలుగజేసే హార్మోన్. సో ఎవరైనా దాన్ని చెప్పగానే వెంటనే కోపం వస్తుంది. కొన్నిసార్లు నవ్వుతాము, కొన్నిసార్లు బాధపడతాము, దుఃఖపడతాము. ఇవన్నీ ఏంటి అని అంటే మానసిక ఉద్రేకాలను కలుగజేసే అటువంటి ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ సమృద్ధిగా విడుదలైతేనే, అది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టం. సో కాబట్టి అది కొన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ బ్రెయిన్ సర్వీస్ అనేది ఇన్ టైంలో చేయకపోవడం వల్ల మనుషులలో మెదడులో నరాల బలహీనత వచ్చి ఫిట్స్ అనేది వస్తాయి. సో కాబట్టి ఫిట్స్ బారి నుంచి తప్పించుకోవాలంటే మనం చెప్పినటువంటి ఈ ప్రొడక్ట్స్, ఏది LR9, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడెర్మా, వైటల్ కాంప్లెక్స్, క్రిల్ ఆయిల్, Q10 ఇవి వాడాలి. అవి వాడినట్లయితే దాని బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. సో చాలా మంది మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాడిండ్రు. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం ఒకటి, అవగాహన రాహిత్యం. ఏంటి అని అంటే ప్రొడక్ట్ ఇది నాకు పని చేస్తుందో చేయదు, ఇది వాడితే ఎట్లా ఉంటుందో ఉండదు. సో ఈ భయాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అయితే నేను వాడినాక దాని సంగతి ఏందో చూస్తా. ఆ టైప్ లో కనుక మనం ఆలోచించగలిగినట్లయితే ఖచ్చితంగా మనకున్న ప్రాబ్లమ్స్ మనము తొలగించుకోవచ్చు. సో థ్యాంక్ యూ. సప్లిమెంటేషన్, ఇట్లా సప్లిమెంట్స్ ఇట్లా వాడుకోవటం వల్ల మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి నేను చెప్పగలను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొకటి 7 స్టెప్స్ కూడా నేను ఈరోజు మాకు టైం ఇచ్చారు కాబట్టి ఒక్క 10 నిమిషాలలో నేను 7 స్టెప్స్ కంప్లీట్ చేస్తాను. సో 7 స్టెప్స్ అందరికి తెలిసినటువంటివే, కానీ స్టెప్ వేయటమే తెలవట్లేదు. మొదటి స్టెప్ ఎలా వేయాలో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా కూడా స్టెప్ వేసేటప్పుడు మనము కొంత తడబాటు అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏమనుకుంటున్నాం మనం, యూజ్ ద ప్రొడక్ట్ అనుకున్నాం. సో ప్రొడక్ట్ వాడుతున్నాము, ఏం వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. సో మనం డిస్ట్రిబ్యూటరే కానీ మన ఇంట్లో ఒక ప్రోడక్ట్ కూడా మనము కన్జ్యూమ్ చేయము. సో వాడే వాళ్ళు చాలా మంది లేరండి. నెల రోజులు వాడుకున్నా కాబట్టి ఇంకా నాకెందుకు లేనట్టు వాళ్ళు కూడా ఉన్నారు. సో నెల కాదు, జీవితాంతం అన్నం ఎట్లయితే తింటున్నామో, వాటర్ ఎట్లయితే తాగుతున్నామో, బ్రష్ చేస్తున్నామో, సేమ్ సప్లిమెంటేషన్ కూడా అట్లనే ఉంటుంది. సో సప్లిమెంట్స్ మనకి ఏమైనా
ఆ ఇబ్బంది అనిపిస్తుందా అనేది మన బాడీ మనకు చెప్తుంది. కాబట్టి మనము ఫస్ట్ వాడుకోవాలి. సో అందరం వాడితే అందరం ఎందులో ఉంటాం, మనం ఏ లెవెల్ అయితే ఉండాలనో ఆ లెవెల్లోకి పోతాం. సో రెండవది ఏంటంటే షేర్ అనుకుంటున్నాం. సో మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేయాలి. సో ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత మన యొక్క అనుభవాన్ని మనం చాలా మందికి చెప్పడం లేదు. చెప్పకపోతే వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. సో కాబట్టి కన్జ్యూమ్ షేర్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మూడో స్టెప్ వచ్చేసి లిస్ట్ మేకింగ్ అనుకుంటున్నాం. సో జాయిన్ అయినటువంటి కొత్తలో ఉన్నటువంటి ఆతురత, ఆడంబరం అనేది రాను రాను పోతున్న కొద్దీ ఈ దీపం ఏమవుతుంది అని అంటే నిమ్మలంగా వెలుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఉన్నటువంటి ఫ్లేమ్ అనేది తగ్గిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు అంటే నూనె తక్కువ లేదనా? నూనె బాగానే ఉంది, కానీ వినియోగించుకునే విధానంలో తేడా వచ్చింది. సో అదే దానికి బత్తి పెట్టినాము, అదే ఆయిల్ పోసినాము, అదే కింద ఏ ప్లేటో లేకపోతే మట్టి పాత్రనో ఏదో పెట్టినాం, వెలిగించడం కూడా అదే అగ్గిపుల్ల. కానీ ఏమవుతుంది అంటే ఉపయోగించుకోవడంలో వీక్నెస్ అనేది అయిపోయింది. కాబట్టి ఆ వీక్నెస్ ని లిస్ట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు లిస్ట్ తయారు చేయలేదు కాబట్టి వినియోగించుకోవడంలో తక్కువైంది. ఖర్చు చేస్తేనే ఏదైతే తరిగిపోయిందో దాన్ని నింపడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఖర్చు కావట్లేదు, ఎక్కువ వ్యక్తులకు చెప్పడం లేదు కాబట్టి ఎక్కువ వ్యక్తులను మనం వెతుకోలేకపోతున్నాం. సో ఇక్కడ అన్నోన్ పీపుల్ చాలా మంది మనకు ఎక్కడెక్కడనో కనిపిస్తున్నారు. వాళ్ళని మనం పరిచయం చేసుకుంటున్నాం, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాం. సో ఒకటి రెండు సార్లు చెప్తున్నాం, వదిలేస్తాం. సో అన్నోన్ పీపుల్ యొక్క లిస్ట్ కూడా రాసుకుందాము. తర్వాత మన క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్మేట్స్ రాసుకుందాము. వాళ్ళు కేజీ టు పీజీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నెక్స్ట్ మన కొలీగ్స్ ఉన్నారు, జాబ్ చేస్తుంటే కొలీగ్స్ నేమ్స్ రాసుకోండి. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి, తర్వాత వాళ్ళ యొక్క ఇంటెన్సిటీని బట్టి వాళ్ళ లిస్ట్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అంటే చాలా వరకు రైతులు ఏ పని చేయకపోతే ఏ బిజినెస్ అయినా ఏదైనా అది కింద పడిపోతుంది అనడానికి ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ మనకు బాగా అర్థమవుతుంది. సో కాబట్టి ఫార్మర్స్ ను కూడా అందుబాటులో ఉంచుకుందాం, వాళ్ళ పేర్లు రాసుకుందాం. నెక్స్ట్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో జాబర్స్ రాసుకుందాం. బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాన్స్ కూడా లిస్ట్ అనేది మన దగ్గర ఉండాలి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళు ఇవ్వాలి, కాకపోతే రేపైనా కూడా మన అందుబాటులో ఉండగలుగుతాం. సో అది లిస్ట్. మరి మన దగ్గర లిస్ట్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ లో ఎంతమందికి మనం చెప్పినాం అనేది టిక్ మార్క్ పెట్టుకోండి. వాళ్ళు వాడుతున్నారా లేదా, యాక్టివ్ ఉన్నారా, ఇన్యాక్టివ్ ఉన్నారా టిక్ చేసుకోండి. సో ఇంకెవరికి చెప్పాలి అనేది ఆలోచించండి. ఇందులో లిస్ట్ లో ఎవరు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళను గుర్తు చేసుకోండి, ఎవరు లీడర్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తు చేసుకోండి. సో ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేసుకుంటే మనకు వాళ్ళు యూజ్ అవుతారు. ఇవాళ లీడర్ ఎవరు అని అంటే నేను నిద్ర లేపుతున్నాను, నువ్వు నిద్ర లేపుతున్నావు, నిద్ర లేచేటోళ్ళు లీడర్ కాదు. వాళ్ళంతా వాళ్ళు బ్యాగ్ వేసుకొని అయ్యో ఇది నా అవసరం కదా, నేను ఖచ్చితంగా వెళ్ళాలి కదా, నా కొరకు నేను చేసుకోవాలి కదా అని బ్యాగ్ వేసుకొని వెళ్ళేటోళ్ళ లీడర్. సో ఇప్పటి వరకు వెతికినటువంటి నా టీంలో అందరి టీంలో అట్లా ఎంతమంది ఉన్నారో ఈ రోజు క్యాలిక్యులేషన్ చేసుకొని మనకి ఏదైతే కొరత ఉందో ఆ కొరత గురించి ఒకసారి డిస్కస్ చేయండి. ఖచ్చితంగా మనకు టీం ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్విటేషన్. సో ఇక్కడ ఏముంది ఇన్విటేషన్ అని అంటే ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఒకసారి మీరు గమనించండి, వచ్చి చూడండి అని చెప్పడమే ఇన్విటేషన్. దానికి పెద్దగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా కూడా మనోళ్ళు ఏదో వస్తారు పోతారు, అది క్రమంగా జరిగేదే. కానీ చిన్న ట్రీట్ ఇవ్వడం ద్వారా ఇన్విటేషన్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మీటింగ్స్. సో మీటింగ్స్కి ఎందుకు పట్టుకుంటాం తీసుకెళ్తామని అంటే మనకు తెలియనటువంటి విషయాన్ని ఎక్కువ మందికి తెలియజెప్పడం కొరకే. సో కంపెనీ అంటున్నాం కదా, కంపెనీ యొక్క దాని సిద్ధాంతం ఏముంది, దాని సిస్టమ్ ఏముందో తెలుసుకోవడం కొరకు మనము మీటింగ్స్కి వెళ్తాం. సో మీటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా నిన్న పంపినటువంటి ఒక పిక్చర్ ప్రకారం అయితే అప్లైన్ ఉండాలి, న్యూ డిస్ట్రిబ్యూటర్ ఉండాలి, డౌన్ లైన్ ఉండాలి. ఈ ముగ్గురు యొక్క కాంబినేషన్ లో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి చోట ప్రతి మీటింగ్కి అట్లా మనం వెళ్తే ఈచ్ వన్ క్యాచ్ టూ అన్నట్టుగా మనం వెళ్ళొచ్చు అనమాట. 1+1+1 ఇట్లా ముగ్గురుగా వెళ్తే ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాం. సో టీం వర్క్ కూడా. సో టీం వర్క్ లో జాయినింగ్ ఉండాలి, పర్చేజింగ్ ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టీం వర్క్ లో ఇవి జరగట్లేవు. సో అప్లైన్ పోతేనే జాయినింగ్ జరుగుతుంది, అప్లైన్ పోతేనే పర్చేజ్ జరుగుతుంది, అప్లైన్ పోతేనే కింద ఉన్నటువంటి లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. సో ఇదన్నీ ఈ టీం వర్క్ అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అది గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అట్లా లేనంత కాలం టీమ్స్ అనేవి బిల్డ్ కావనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి టీం వర్క్ ని 1+1+1 లేకపోతే ఈచ్ వన్ క్యాచ్ టూ అన్నట్టుగా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని ఫామ్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా అవుతుంది.
నెక్స్ట్ ఉన్నటువంటి 7 స్టెప్ వచ్చేసి ఫాలో అప్ అంటున్నాం. సో ఫాలో అప్ అనగానే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పదం ఇది. చెప్పడానికి అందరికి ఈజీ కానీ చేయడం మాత్రం చేత కావటం లేదు. కారణం ఏంటంటే అస్యూరెన్స్ లేదు. ఇగో నేను నీకు ఈ ప్రొడక్ట్ ఇప్పించిన కాబట్టి దీని విషయంలో ఏం జరిగినా నేనే గ్యారంటీ, నేను చూసుకుంటా దీన్ని, నేను దీన్ని సమర్థించగలుగుతా, నేను దీనికి ఈ విషయం ఇట్లా జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతా అనేటువంటి భరోసా ఇవ్వనంత వరకు ఫాలో అప్ జరగకపోతే టీం బిల్డ్ కాదు. టీం బిల్డ్ కాకపోతే పీవీ రాదు, పీవీ రాకపోతే చెక్కు రాదు, చెక్కు రాకపోతే సున్నా. సో కాబట్టి ఇవి జరుగుతున్నాయి. ఎంతకాలం జరుగుతుంది అని అంటే మనిషి జీవించేంత కాలం ఇది ఎక్కడో ఒక దగ్గర ఆటుపోటు లాగా నడుస్తూనే ఉంటుంది. సో కాబట్టి అస్యూరెన్స్ తర్వాత రెగ్యులారిటీ. ఇవాళ ఏదో జాయిన్ అయ్యిండు, డైరెక్టర్ అయ్యిండు వదిలేస్తే సరిపోదు. స్టార్ డైరెక్టర్ వరకు కూడా ఈరోజు ఫాల్ డౌన్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఎందుకు అని అంటే ఆ అప్లైన్, తర్వాత న్యూ పర్సన్, డౌన్ లైన్, ఈ ముగ్గురి కాంబినేషన్ లో జరుగుతుందని అనుకున్నాం కదా. సో పాత ఆయన కాబట్టి పాత ఆయన వదిలేస్తే ఆ ఇంకోటి కొత్తది వస్తుంది అని మనం ఏదైతే ఆశిస్తున్నామో, మనకు పాతది కావాలి, కొత్తది కావాలి. అంటే రెండు ఐడీస్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వాళ్ళతో టచ్ అప్ అనేది రెగ్యులారిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బాండింగ్. సో మనం ఏమనుకుంటున్నాం అని అంటే ఇది బిజినెస్, ఈ బిజినెస్ లో అప్లైన్ చెప్తే డౌన్ లైన్ వింటాడు, డౌన్ లైన్ చెప్పినప్పుడు కొన్నిసార్లు అప్లైన్ కూడా వింటాడు. ఇక చెప్తే వింటాడు, వినుకుంటే మనం పోతాం అనేది కాదండి. నా ఆలోచన విధానం ఎప్పుడైతే కనెక్టివ్ గా ఉంటుందో, అప్లైన్ది డౌన్ లైన్ది ఎప్పుడైతే సేమ్ ఆలోచన విధానం ఉంటుందో అప్పుడు ఫాలో అప్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ చిన్న పెద్ద తేడా ఏం లేదు. సో ₹1,00,00,000 వచ్చేటోళ్ళైనా కొత్త డిస్ట్రిబ్యూటర్ అయినా అందరూ ఈక్వల్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ మైండ్ లో ఏ మాత్రం వచ్చినా కూడా అది దెబ్బతింటుంది. సో కాబట్టి బాండింగ్ అనేది ఇంపార్టెంట్. రెస్పాన్స్ అనేది ఇంకొకటి ఉంది దీంట్లో ఫాలో అప్. సో ఏం రెస్పాన్స్ అంటే మనం ప్రొడక్ట్ ఇప్పించిన తర్వాత ఒకరికి వాంతులైనవి, సో కంపల్సరీ వాళ్ళను ఎందుకైనా ఏం సంగతి అనేది వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏదైనా ప్రొడక్ట్ ఇప్పించినప్పుడు అది ఏదైనా ఫెయిల్ అయింది, సో ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసి పోయి చూసి రాగలిగే కెపాసిటీ ఉండాలి. సో ఇచ్చినాం, మన పని అయిపోయింది కాబట్టి ఇక మనకి ఏం సంబంధం లేదంటే ఏ క్యాండిడేట్ అయితే తీసుకొచ్చిండో ఆ క్యాండిడేట్ కు అక్కడ ఇబ్బంది ఎదురవుతుంది, వాళ్ళ ఊర్లో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి టీం వర్క్ లో భాగంగా ఫాలో అప్ చేస్తున్నప్పుడు టీం అంతటికి కూడా ఆ బాధ్యత ఉంది. ఒక అప్లైన్ వస్తే పాయింట్లు వస్తున్నాయి, అప్లైన్ పైన ఉన్నటువంటి ఇంకొక పాయింట్ వస్తున్నాయి, ఆయన పైన ఇంకా పాయింట్ వస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా దానికి బాధ్యులే. కాబట్టి ఎందుకు అనంటే ఆల్టర్నేట్ గా ఫస్ట్ ఉన్నటువంటి అప్లైన్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి ఇతనికి పైన ఉన్నటువంటి అప్లైన్ ఎంకరేజ్ చేస్తూ దాని కింది దాకా వెళ్ళి సమస్యను పరిష్కరించినప్పుడు ఫుల్ఫిల్ గా 100% మనము ఫాలో అప్ కరెక్ట్ చేస్తున్నాము అని అర్థం. కాబట్టి మనం ఫోన్ చేసినా, తర్వాత జూమ్ లో అటెండ్ అయినా, మెయిన్ మీటింగ్ అటెండ్ అయినా అక్కడ ఉన్నటువంటి సమస్యని క్లియర్ చేయనంత వరకు సో వాళ్ళు నన్ను పట్టించుకోలేదు అనేటువంటి అపవాదం ఒకటి మిగులుతుంది. కాబట్టి దాన్ని క్లియర్ చేసినప్పుడు మనం సరైనటువంటి రెస్పాన్స్ చూపించిన వాళ్ళం అవుతాం. సో దాన్ని క్లియర్ చేసినప్పుడు మనం అస్యూరెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. దాన్ని కరెక్ట్ చేసినప్పుడు అతనితో సరైనటువంటి సంబంధాన్ని కొనసాగించిన వాళ్ళం అవుతాం. దాన్ని కరెక్ట్ చేసినప్పుడు రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తున్నామని అర్థం. అప్పుడు టీం పడిపోవడానికి అవకాశం లేదు, అతనికి ఒక 10 మందిని తీసుకురావడానికి అవకాశం ఉంది. సో ఎక్కడైతే టెస్ట్ మనీని మనం కోల్పోతున్నామో అక్కడ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉంది. ఎందుకు అంటే నెగిటివ్ ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్. సో 100 ప్రశ్నలు ఒక వ్యక్తికి 99 సార్లు సహాయం చేసి ఒక్కసారి కనుక మనం హెల్ప్ చేయలేకుండా నా వల్ల కాదు, నాకు టైం లేదు అని అన్నప్పుడు ఈ 1 పాయింట్ మాత్రమే 99 ఏం చేస్తుంది, ఓడిస్తుంది. సో ఒక నెగిటివ్ అనేది 99 పాజిటివ్ ని అది మైనస్ మార్క్ గా మారుస్తుంది. కాబట్టి ఆ ఒక్కటి కూడా రాకుండా చూసుకున్నటువంటి బాధ్యతతో కనుక మనం వెళ్ళినట్లయితే అప్పుడు మనం కన్జ్యూమ్ షేర్ లిస్ట్ ఇన్విటేషన్ మీటింగ్ టీం వర్క్ ఫాలో అప్ అనేది 100% ఫుల్ఫిల్ అవడానికి అవకాశం ఉంది. సో ఇది నా ఒక్కడికి కాదు, ఇక్కడ జూమ్ లో ఉన్నటువంటి మనందరికి కాదు, ఎవరైతే వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారో ప్రపంచంలో అందరికీ వర్తించారు. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా సక్సెస్ఫుల్ గా మన టీంలను ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా, డ్యామేజ్ అయితే రిపేర్ చేసే బాధ్యత మనదే. కాబట్టి ఖచ్చితంగా టీమ్స్ కొలాప్స్ కాకుండా వాళ్ళని ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తూ మన టీంని బిల్డ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి పేరుకు మాత్రం పెద్ద సంఖ్య ఉంటది కానీ కింద మాత్రం పీవీస్ రావట్లేదు. సో సిఎన్సీని గురించినటువంటి అవగాహన లేదు, ఎన్ని పీవీలు తీసుకోవాలన్నటువంటి అవగాహన లేదు. ఇదంతా కూడా కల్పిద్దాం. సో ఇక్కడ నుంచి ఆయన జూలై మొదటి వారం నుంచి మొదలు పెట్టుకుంటే
డిసెంబర్ నాటికి ఎక్కడెక్కడైతే మనం రిపేర్ చేసుకోవాల్సిందో అవన్నీ కూడా రిపేర్ చేసుకుంటా మళ్ళీ ఒక కొత్త టీంని మనం ఫామ్ చేసుకోవాల్సిందిగా మనం ఆలోచన చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి టీమ్స్ ఎక్కడ కూడా కొలాప్స్ కావద్దు. లోపం ఎక్కడ ఉందో కనుక్కొని మనం ముందుకెళ్ళి మన టీంలను మనం బలపరుచుకొని మన చిక్కులను మనం పెంచుకోవాలని కోరుతూ నా సెషన్ నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుర్రాల మోహన్ గారు, మీ పేరు అవును. తగ్గట్టుగా మీరు ఏది చెప్పినా కూడా గుర్రం లాగా పరిగెడుతూనే ఉన్నారు. అసలు కళ్ళెం వేసే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఎక్సలెంట్ సెషన్ సార్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. టైం లేదు, మళ్ళీ కళ్యాణి మీటింగ్ కి రావాలి యాక్చువల్ గా, పాపం అక్కడ నుంచి. ఓకే. థ్యాంక్ యూ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి అన్మ్యూట్ ఇచ్చినామా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టేజెస్. గుడ్ మార్నింగ్ మేడం, ఈరోజు నేను అగ్రికల్చర్ గురించి చెప్పాలనుకుంటున్నా మేడం. అందులో ఒక 2 ప్రొడక్ట్స్ గురించి. ఓకే. అందులో అగ్రిహూమిక్ మేడం, గ్రాన్యువల్స్. ఇది వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది మేడం. ఇది ఎందుకు వాడాలి అంటే, ఇప్పుడు వ్యవసాయదారులు ఏం చేస్తున్నారు అంటే కెమికల్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు మేడం. ఎక్కువ కెమికల్ ఫుడ్ కి అలవాటు పడడం వల్ల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఆ ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంలో పంటని పండించుకోవాలి అంటే దాంట్లో మొదటిగా చెప్పుకోవాల్సింది విస్టేజెస్ అగ్రిహూమిక్ గ్రాన్యువల్స్ గురించి మేడం. అది వాడడం వల్ల మన హెల్త్ బాగుంటుంది, పంట దిగుబడి వస్తుంది, మనకు కావాల్సినంత ఆదాయము వస్తుంది. అంటే ఇది ఎలా అంటే, మనము పంట పండిస్తున్నప్పుడు ఇప్పుడు కెమికల్స్ వాడుతున్నారు కదా మేడం, దానిని మనము తగ్గించుకుంటూ ఈ గ్రాన్యువల్స్ ని అలవాటు చేస్తే పంట చాలా బాగుంటుంది మేడం. నేను కొంతమందికి హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది మేము వాడినాం, మాకు ఒకరు తెచ్చిచ్చిర్రు, మాకేం మంచిగా అనిపించలేదు అసలు, మాకు మంచిగా అనిపించలేదు అని చెప్తున్నారు మేడం. అంటే వాళ్ళకు ఏ విధంగా వాడాలనో మనము దగ్గరుండి చేయించాలి మేడం. ఫస్ట్ వాళ్ళకి ఏదో చెప్పినామా, ఇచ్చినామా, వచ్చినామా అన్నట్టు ఉండకూడదు. ఏంటంటే వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు, మనం ఏమి ఇచ్చాము, వాళ్ళు ఎన్ని ఎకరాలకి ఎంత వాడుతున్నారు దీనిని, అది మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అనేది నీట్ గా చెయ్యాలి. నీట్ గా చేసి వాళ్ళ మైండ్ లో దీని తర్వాత ఇది చెయ్యాలి, దీని తర్వాత ఇది చెయ్యాలి, ఇది ఈ టైంలో వాడాలి అని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తారు మేడం. అలాంటి టైంలోనే మనకు దీని ద్వారా దిగుబడి అనేది వస్తుంది. అలా అది అంటే దీనివల్ల ఏం లాభం ఉంది అంటే, ఈ ఈ అగ్రిహూమిక్ వాడినప్పుడు మేడం భూమిలోకి చొచ్చుకుపోయి ఆ వేర్లు అనే దాటికి బలాన్ని ఇస్తుంది. ఆ వేర్లకు బలాన్ని ఇచ్చినప్పుడు ఆ వేర్లకు ఇంకో 4 పీలికలు ఎక్కువ వచ్చేటట్టు చేస్తుంది. ఆ పీలికలు ఎక్కువ రావడం వల్ల కాండం గట్టిగా అవుతుంది. కాండం గట్టి అవడం వల్ల కొమ్మలు వస్తాయి, ఆకులు పచ్చదనంగా ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రోటీన్స్ అందిస్తుంది మేడం. అందించడం వల్ల వాటికి వచ్చే గొలుసు కూడా 40, సపోజ్ మనం 40 వస్తున్నాయి అనుకోండి మేడం, దానికి ఎక్కువగానే వస్తుంది అగ్రిహూమిక్ వాడడం వల్ల. ఆ ఎక్కువగా వచ్చి మనకి దిగుమతిని ఇస్తుంది. అలాగే ఒడ్లు అవేంటి అంటే, ఈరోజు ఒడ్లు ఎండబోసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం పొడి పొడిగా అవుతుంది మేడం, ఈ కెమికల్స్ వాడినప్పుడు. ఇదేం చేస్తుంది, అలా పొడి పొడిగా కాకుండా గింజని దృఢంగా తయారు చేస్తుంది. ఉన్న గింజలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ధాన్యం కూడా గట్టిగా వస్తుంది, దృఢంగా వస్తుంది, ఆరోగ్యవంతమైన వరి కూడా వస్తుంది మేడం. ఇది వరికే కాదు, ఇతర పంటలకు కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు వరి పంటకైతేనేమో ఎకరానికి 10 కిలోలు ఖచ్చితంగా వాడాలి మేడం. కొంతమంది చెప్పారంట బయట విస్టేజ్ వాళ్ళే జాయిన్ చేసుకొని ఎకరానికి ఒక బ్యాగ్ చల్లండి సరిపోతది, అది ఇదని చెప్పారంట మేడం. యాక్చువల్ గా ఇది ఏంటంటే ఎకరానికి 2 బ్యాగులు ఖచ్చితంగా వేయాలి. దీనికి అగ్రి 82 ప్రొటెక్ట్ కలిపి ఎకరానికి 2 బ్యాగులు ఖచ్చితంగా వేసినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వాడాలి అంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే పొలం నాటు పెట్టినామో, కొత్తగా వాడే వాళ్ళైతే నాటు పెట్టినప్పుడు ఏవైతే యూరియా అలాంటివి చల్లుతారో
అవి చల్లించుకొని నాటు పెట్టినాక 10 రోజులకి ఇసుకలో కలిపి ఈ గ్రాన్యువల్స్ వాడడం వల్ల రిజల్ట్ వస్తుంది మేడం. ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా వాడుకునే వాళ్ళు, ఆల్రెడీ ఇంతకు ముందు మేము వాడాము రిజల్ట్ రాలే అనేవాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. ఈ సారీ మేడం. ప్రాబ్లం కంటిన్యూ. ఏంటంటే ఈ కెమికల్ ఫుడ్ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తూ మన అగ్రి గ్రాన్యువల్స్ అనేవి కంటిన్యూ చేయాలి. అప్పుడు ఆరోగ్యవంతమైన పంట వస్తుంది, ఆరోగ్యము వస్తుంది మేడం. అలా ఓకే అన్నమాట. దీని వల్ల ఉపయోగం అనేది చాలా ఉంటుంది మేడం. చాలా అంటే చాలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఏంటంటే నేను కూడా ఇదే ఫీల్డ్ కాబట్టి నేను ఆల్రెడీ వాడించాను. మా మామయ్యతో వాడుతున్నారు. చాలా బాగుంది. నేను చెప్పే సజెషన్ కూడా ఒకటి ఏంటంటే బయట కెమికల్స్ బంద్ చేయాలి. బంద్ చేసి మన హ్యూమిక్ గ్రాన్యువల్స్ ని వాడాలి, వాడించాలి. మనం ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం. ఎస్ వాళ్ళకు తెలిసి తెలియనిది చెప్పి వచ్చి మనం ఏదో ఒకటి ఇచ్చి మన విస్టేజెస్ కంపెనీని బ్యాట్ చేయొద్దు. వెరీ గుడ్. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, మనకు తెలియలేదా మన అప్లైనర్ని ఎస్ అడగాలి, సజెషన్ తీసుకోవాలి, లేదా వాళ్ళతో చెప్పించాలి. ఇలాంటి ప్రయత్నం చేయాలి తప్ప తెలిసి తెలవక చెప్పి మాత్రం వదిలేయొద్దు మేడం. నేను చెప్పేది ఒకటే, అగ్రి గ్రాన్యువల్స్ వాడాలి, వాడితే ఉపయోగాలు చాలా బాగున్నాయి. దీని ఎంఆర్పి వచ్చేసి 700 మేడం, పీవీ వచ్చేసి 23. ఇంకొకటి అగ్రి ఆక్వజల్ మేడం. ఓకేమా. ఇది ఏంటంటే అగ్రి ఆక్వజల్ అనేది పత్తికి మొక్కజొన్నకి బాగా పనిచేస్తుంది మేడం. అంటే ఇప్పుడు కొంతమంది వర్షాలకు ఆధారపడి పంటలు వేస్తుంటారు కదా, ఆ టైంలో వర్షాలు పడవచ్చు, పడకపోవచ్చు. పడకపోతే పంట నష్టం ఖచ్చితంగా వస్తుంది మేడం. పడితే పర్వాలేదు, పడకపోతే నష్టం వస్తుంది. దాని నుంచి మనం బయట పడడానికి ఈ అగ్రి ఆక్వజల్ అనేది బాగా పనిచేస్తుంది మేడం. ఎలా అంటే ఈ అగ్రి ఆక్వజల్ మనము మొక్కలకి వేసినప్పుడు అది భూమిలోకి వెళ్ళి అవసరమైనప్పుడు మాత్రమే ప్రోటీన్స్ అందిస్తుంది, వాటర్ అందిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఐస్ ముక్క పెడితే కరెంట్ ఆన్ చేసినప్పుడు గడ్డ కడుతుంది, కరెంట్ పోతే వాటర్ అయిపోతుంది. అలా అన్నమాట. ఈ అగ్రి ఆక్వజల్ భూమిలోకి వెళ్ళినప్పుడు గడ్డ కట్టుకొని ఆ మొక్కకి ఎప్పుడైతే నీరు అవసరమో అది అందిస్తుంది. అందించి ఆ మొక్కకి ప్రోటీన్స్ ని, పోషకాలను అందిస్తుంది. అందించడం వల్ల ఆరోగ్యమైన పంట కూడా వస్తుంది మేడం. దీని ఎంఆర్పి వచ్చేసి 1200, పీవీ వచ్చేసి 60 పీవీ మేడం. ఓకే ఓకే మేడం, ఇవి నేను ఓకే మేడం. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, సిగ్నల్స్ కట్ అవుతున్నాయి. నో ప్రాబ్లం. సూపర్. నువ్వు 15 days లో ప్రొడక్ట్ గురించి కానీ చాంపియన్ గురించి కానీ చెప్పాలనే ఆలోచన రావడమే అసలు అది ఎక్సలెంట్ థాట్. అసలు దాదాపు 1 year ఇంకొకటి మేడం, నా అప్లైనర్స్ మోటివేషన్ నాకు చాలా ఉంది మేడం. ఓకే కళ్యాణి మేడం గాని, వెంకన్న సార్ గాని, లింగసం సార్ గాని, రమేష్ సార్ గాని నాకు చాలా మోటివేషన్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు మేడం. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే నేను ఇలాంటి చెయ్యగలనో లేనో అనే డౌట్ నాలో ఉండేది. ఆ డౌట్ ని మొత్తం ఇప్పుడు ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం క్లారిఫై చేస్తున్నారు మేడం. నన్ను ముందుకి మోటివేషన్ చేసి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, సూపర్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ రా. ఓకే మేడం. చూసారా, తను వచ్చి 15 days అయింది. 15 days లోనే దాదాపు తను 1.5 month, 2 years ఎక్స్పీరియన్స్ అటువంటి క్యాండిడేట్స్ ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కంపెనీకి బ్యాడ్ రాకుండా అని చెప్తుంది. చూడండి, తను వచ్చి 15 రోజులలోనే కంపెనీ గురించి తను ఇది చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. సో ఎక్సలెంట్. థ్యాంక్ యూ కళ్యాణి, థ్యాంక్ యూ సో మచ్. కామకూరి వెంకటేష్ గారు, అన్మ్యూట్ ఇచ్చిన చూడండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అనసూయ మేడం ఏంటో అడుగుదాం.
అనసూయ మేడం. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను ఒక చిన్న అంటే పుల్లయ్య సార్ రోజు రెండు ఒక హిందీ వర్డ్స్ నేర్చుకుందాం అన్నారు కదా, అందులో ఒక రెండు మాత్రమే చెప్తా మేడం, ఒక్క నిమిషం అంతే. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్, రోజు పుల్లయ్య సారు మనకు వర్క్ అంటే ఫీల్డ్ ఎక్కడెక్కడో చెప్తాము, ఎక్కడెక్కడికో వెళ్తాము, హిందీ వచ్చిన వాళ్ళు ఎదురవుతా ఉంటారు, మనం హిందీ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మన బిజినెస్ చెప్పుకోవచ్చు అన్నారు కదా, అందులో కొంచెం ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది, రోజులో ఒక రెండు చెప్పాలనుకుంటున్నాను, అందులో రెండు చెప్తున్నాను. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. జానా చాహియే. జానా చాహియే అంటే వెళ్ళాలి. రెండు సార్లు రిపీట్ చేస్తాను. జానా చాహియే వెళ్ళాలి. నహి జానా చాహియే అంటే వెళ్ళకూడదు. జానా చాహి అంటే వెళ్ళాలి, నహి జానా చాహి అంటే వెళ్ళకూడదు. అంటే దానికి దీనికి ఓన్లీ ఒక నహి కలిపేస్తే రెండు వర్డ్స్ వచ్చేస్తాయి మనకి. జానా చాహియే వెళ్ళాలి, నహి జానా చాహియే వెళ్ళకూడదు. ఆనా చాహియే రావాలి, నహి ఆనా చాహియే రాకూడదు. రెండోది రిపీట్ చేస్తున్నాను. ఆనా చాహియే రావాలి, నహి ఆనా చాహియే వెళ్ళకూడదు. సారీ మేడం, నహి ఆనా చాహియే రాకూడదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, సూపర్. जाना चाहिए, नहीं जाना चाहिए, आना चाहिए, नहीं आना चाहिए, అంతేనా? ఎస్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఈరోజు 2 సెంటెన్సెస్ వచ్చినాయి. థ్యాంక్ యూ. హిందీ వచ్చేసినట్టే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్, సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. చామకూరు వెంకటేష్ గారు అన్మ్యూట్ ఇచ్చిన సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు సార్? మేడం, ఇది బూట్ క్యాంప్ లో సార్ పిఎస్ఆర్ సార్ చెప్పిండు ఒక 4 పాయింట్లు, 5 పాయింట్లు చెప్దాం అనుకున్నాను. శ్రీమృతి కంటిన్యూ. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ లీడర్స్. బూట్ క్యాంప్ లో వెళ్ళినప్పుడు పిఎస్ఆర్ సార్ చెప్పిండు, అండ్ సార్ సూపర్ చెప్పింది పదాలు. ఏంటంటే ఫీడ్ అవుట్ ఏ స్ట్రాంగ్ డ్రీమర్. నీ జీవితంలో ఏం కావాలో, ఏముంటే సంతోషంగా ఉండగలో రాసి పెట్టు అని చెప్పింది సార్. నీ జీవితంలో ఏమేమి ఉంటే సంతోషం ఉండగలో రాసి పెట్టు. రాసి పెడితేనే సగం పని అయిపోయినట్టు. ఆ రాసి పెట్టని ఒప్పుకోవడానికి మన మనసు ఒప్పుకోవట్లేదు. ఇంకా దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉండు, మనం తీసుకోవడానికి ఎందుకు రెడీగా లేవు అనే క్లారిటీ ఇచ్చింది సార్. చాలా మంది చూస్తుంటాం, ఈరోజు ఈ డేట్ వరకు ఇది కావాలని కోరుకున్నా కానీ ₹1,00,000 మనం సపోజ్ డిసెంబర్ వరకు ₹1,00,000 అనుకుంటున్నాం. బయట వాళ్ళని అడిగితే, మన టీంలో కూడా కింది స్థాయిలను అడిగితే ₹1,00,000 తీసుకోవాలి కోరుకో తర్వాత వస్తుంది అంటే ₹1,00,000 నాకు వద్దులే 10,000 చాలు అంటే తక్కువ స్థాయిలో మనం కోరుకుంటున్నాం. అంటే మనకేం కావాలో అది రాసి పెట్టుకో. నీ జీవితంలో ఏది ఉంటే ఆనందంగా ఉండగలవు అది రాసి పెట్టుకోమని చెప్పాడు సారు. ఏమింటే సంతోషంగా ఉంటాం. ఇల్లు, కారు, డబ్బు, పిల్లలకు మంచి చదువు, ఇలాంటివి డేట్ వేసి పెట్టాలి. దానికి డేట్ వేసి పెట్టాలి. పతంగి దారం ఉంటేనే ఒక దగ్గర ఉంటుంది, దారం లేని పతంగి లెక్క తిరుగుతుంటుంది మన కోరికలు అనేవి. మన మనసు అనేది మనిషి ఇక్కడనే ఉంటుంది, మనసు మాత్రం ప్రపంచం మొత్తం తిరుగుతుంటుంది. ఆ మనసుని కంట్రోల్ చేయడం అనేది అసలు గ్రేట్. ఆ సార్ చెప్పిన పదాలు. పెళ్లికి అందరిని పిలుస్తాము, ఆ పెళ్లి కార్డులో డేట్ లేకుండా ఇన్విటేషన్ చేస్తాము. ఆ విధంగా ఉంటుంది మనకు. ఆ డేట్ లేకపోతే పెళ్లి కార్డు ఇస్తాము, పెళ్లి కార్డులో డేట్ ఉండదు, వాళ్ళు ఏ టైంకి రావాలి అనేది క్లారిటీ ఇచ్చింది సార్. ఇంకోటి మెయింటెనెన్స్ గుడ్ స్ట్రక్చర్ ఖచ్చితంగా మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. వెంకటేష్ సార్ మొబైల్ దగ్గర కొంచెం వాయిస్ క్లియర్. ఓకేనా మేడం? కొంచెం స్ట్రాంగ్ చెప్పండి, వాయిస్ రైజ్ చేయండి.
ఓకేనా మేడం? వినబడుతుంది మేడం? క్లియర్, కంటిన్యూ. ఆరు లెగ్గులు మెయింటైన్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. డెప్త్ వెళ్తే ఇన్కమ్ పెరుగుతుంది, విడ్త్ పెరిగితే సెక్యూరిటీ పెరుగుతుంది. డెప్త్ వెళ్తే ఇన్కమ్ పెరుగుతుంది. మనం డెప్త్, రమేష్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, డెప్త్ కింది స్థాయిలో వెళ్ళి పని చేయాలి. మనం కొత్త వారిని వెతుకుతుండాలి. కిందికి వెళ్ళి పని చేస్తుంటే కొత్త వాళ్ళు మనకు వస్తుంటారు. నిన్న పుల్లే సార్ కూడా మాట అన్నాడు, ఎప్పుడు కొత్త నీరు ప్రవహించినట్టుగా ఉంటేనే బాగుంటుంది అనేది. ఎప్పుడు కొత్త వ్యక్తులు మనం పరిచయం చేస్తుండాలి, బిజినెస్ లో ఆహ్వానిస్తుండాలి. కొత్త వారు వస్తేనే మనకు బాగుంటుంది. డెప్త్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది, విడ్త్ పెరిగితే సెక్యూరిటీ పెరుగుతుంది. సెక్యూరిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది మనకు అనేది క్లారిటీ ఇచ్చింది సార్. ఇంకోటి ఏంటి, బికమ్ ఏ ట్రూ పర్ఫార్మర్స్. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఉండాలి. మీకు మీకు నమ్మకం ఉండాలి. స్వామి వివేకానంద అంటాడు, ముక్కోటి దేవతలను మొక్కే ముందు నిన్ను నువ్వు నమ్ముకో, నీకంటూ ఒక ఉంటది, అది నమ్ముకో ఫస్ట్ అనేది చెప్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానికి, రోడ్డు మీద ఒక బిస్కెట్ 2000 రేటు, ఒక వజ్రం పడి ఉంటుంది. ఫస్ట్ ఒక కుక్క వస్తుంది. కుక్క వచ్చి ఆ మూడింటి వాసన చూసి బిస్కెట్ తీసుకెళ్తుంది. తర్వాత బిచ్చగాడు వస్తాడు, వచ్చి ఒక 2000 లోడ్ తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు, ఆ వజ్రాన్ని తీసుకొని పోతాడు. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కుక్క బిస్కెట్ కాకుండా ఆ 2000 తీసుకున్నా వజ్రం తీసుకున్నా దానికి ఉపయోగం లేదు. ఆ భిక్షగాడికి వజ్రం తీసుకున్నా ఉపయోగం లేదు. అక్కడ ఎక్కడ అమ్మాలో నాకు తెలియదు. ఆ బిజినెస్ మ్యానే కరెక్ట్. అంటే నీ విలువ ఏంటో నీకు తెలిసిన వారు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తారు. నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. ఎవరు నిన్ను అవునన్నా కాదన్నా నువ్వు ఖచ్చితంగా నిలబడి ఉండాలి. నీకోసం నువ్వు వజ్రం అనుకోవాలి. ఐఎమ్ ఏ ఛాంపియన్ డైలీ అనుకుంటున్నాం. నీకు నువ్వు వజ్రంగా భావించాలి అనేది క్లారిటీ చెప్పింది సార్. ఒకటి పాజిటివ్ థింకింగ్, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ మనం ఫేస్ చేయవలసి వస్తుంది. చుట్టూ బిజినెస్ ఏంటంటే 100 మందికి చెప్తేనే 95 లాస్ట్ 5 మిగులుతారు, మిగతా వారు వెళ్ళిపోతారు. అంటే బిజినెస్ సిద్ధాంతం అంతే, నెట్వర్క్ మార్కెట్ సిద్ధాంతం అంతా, డైరెక్ట్ సెల్లింగ్ అంతే. 100 మంది చెప్తే 10:60:3, అంటే 10 మంది చెప్తే 6 వస్తారు, 3 లాస్ట్ నిలబడతారు. అంటే అందరూ లేరు. ప్రొడక్ట్ వాడుకుంటూ ఉంటారు. కస్టమర్ కొంతమంది ఉంటారు, బిజినెస్ మ్యాగ్నెట్ లో కొంతమంది ఉంటారు. వాళ్ళని కనిపెట్టడం మన బాధ్యత. దీనికి సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిండు. ఒక నదిలో అందరూ దూకుతుంటారట. నదిలో దూకుతుంటే అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇక్కడ అందరు చనిపోతారు అనే ఉద్దేశంతో 2 సెక్యూరిటీ గార్డ్ పెడతారు. సెక్యూరిటీ గార్డ్ పెడితే ఆ రోజు అందరు దునికి చనిపోతారు అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక అతను దొరుకుతుంటే సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి ఆపుతాడు. ఏంద్రా బాబు దునుకుతున్నారు ఆగాగంటే, అతనితో ఒక 10 నిమిషాలు మాట్లాడి ఇద్దరు కలిసి దొరుకుతారు. ఆ సెక్యూరిటీ గార్డ్తో వచ్చిన ఇద్దరు కలిసి దునికి చనిపోతారు. అంటే నెగిటివ్ అంత డేంజర్ అన్నట్టు. మనం ఏ అసోసియేషన్ లో ఉంటున్నాం, నెగిటివ్ లో ఉంటున్నాం, పాజిటివ్ ఉంటున్నాం. మన అసోసియేషన్ ముఖ్యం. ఎక్కువ పాజిటివ్ పెంచుకోవాలనేది మనది కరెక్ట్. అది సొల్యూషన్ మీద ఫోకస్ పెట్టాలి, ప్రాబ్లమ్స్ మీద కాదు. మనం ఎక్కువ సొల్యూషన్ మీదనే ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే చిన్న విషయాన్ని పదే కాని విషయాన్ని పదే చెప్పింది సార్ కదా. ఆశ సత్యవాన్ని కూడా బ్రతికేలా చేస్తుంది, నిరాశ నిట్టనిలో చీల్చివేస్తుంది. ఆశ సత్యవాన్ని కూడా బ్రతికేలా చేస్తుంది. చాలా మంది చూస్తుంటాం హాస్పిటల్లో, లాస్ట్ ఊపిరి పోయేటప్పుడు కూడా వానికి బతకాలని ఉంటుంది. ఎంతో డబ్బులు పోసినా కానీ బ్రతికే పరిస్థితి ఉండదు. అంటే సత్యవాన్ని కూడా బ్రతకాలనిపిస్తుంది ఆశ అనేది. నిరాశ నిట్టనిలో చేస్తుంది. ఈ పని కాదు, నీ చేయలే అనుకుంటే మొత్తం. హలో, నిరాశ నిట్టనిలో చీల్చివేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకోటి రెస్పాన్సిబిలిటీ, అన్నిటికీ నేనే కారణం అని భావించాలి. గెలిచినా ఓడినా
ప్రతిదానికి నేనే కారణం భావించాలి. చాలా మంది ఏం చేస్తుంటే గెలిస్తేనే నేనే కారణం, ఓడితే మాత్రం పక్కన మీద నింద వేస్తుంటారు. ఇలాంటి మైండ్ సెట్ తీసేయాలి. ఏ విషయాన్నైనా అనుమానిస్తున్నామా ఆశిస్తున్నామా? అనుమానిస్తే పెద్ద అవుతుంది, ఆశిస్తే తీసుకోవచ్చు. అది క్లారిటీ చెప్పింది సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 5 అసలు వాయిస్ వినబడుతుంది మేడం? నైస్. ఓకే వినిపిస్తుంది సార్. ఓకే. మన సుబ్బేష్ సార్ ఒకటి ఇప్పుడు మన మైసూర్ పోయినప్పుడు బ్రెయిన్ కి ఒక వాచ్మెన్ పెట్టమని చెప్పిండు. బ్రెయిన్ వాచ్మెన్ ఏంటంటే నీకు నెగిటివ్ పాజిటివ్ ఏది వచ్చినా కంట్రోల్ చేయలేదు, ఆ వాచ్మెన్ కంట్రోల్ చేస్తాడు అక్కడ. మంచిగా ఉంటే నీ బాడీ మొత్తం కంట్రోల్లో ఉంటది. మరి ఇంతకుముందు చేస్తారా మేడం? కంటిన్యూ చేస్తారా సార్? ఇంకొన్నాయి పాయింట్స్? లేదు మేడం, అయితే ఓకే. ఓకే, సూపర్. సార్ అన్మ్యూట్ ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా? క్లియర్ సార్. ఓకే మేడం, సూపర్. సో లీడర్స్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చినా కూడా టాస్క్ వెంటనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్, కళ్యాణి మేడం అండ్ మోహన్ సార్కి, మీ ఇద్దరు టీమ్ లీడర్స్కి, అలాగే వెంకటేష్ సార్కి. సో ఇది కంటిన్యూ చేయండి. దీన్నే కొంచెం ఖచ్చితంగా వచ్చిన ఒక సిస్టమ్ మనకు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మంచి జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కవర్ చేసే బాధ్యత మాదే. సబ్జెక్టులు కూడా అన్ని నేర్చుకోవాలి. అలాగే ఎఫర్మేషన్స్ అన్ని కూడా మీరే ఎవరైతే చెప్పి కేటాయించడమో వాళ్ళే చెప్తే ఇంకా బాగుంటుంది. ఎఫర్మేషన్ వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు, మనమే ఉన్న టీంలో అందరం షేర్ చేసుకోవడం. మేడం కళ్యాణి మేడం అంటే వాస్తవానికి నేను ఏమనుకున్నా అంటే సూపర్ మేడం, మీ ఐడియా కూడా సూపర్. నేను అనుకున్నది ఏంటంటే అట్లా నార్మల్గా ఇద్దాం అనుకున్నా, కానీ అందరు ఇన్వాల్వ్ కావాలి కదా సార్ అనగానే 3 చాప్టర్లు చేయడం జరిగింది. ఈవినింగ్ ఒకరు, మార్నింగ్ ఇద్దరు, వీలైతే సరిపోతుంది స్టెప్. అట్లనే మన టీంలో ఉన్న వాళ్ళందరూ మేల్కొన్నట్టు ఉంటుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కళ్యాణ్ మేడం వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ సెషన్లో మీరు ఎఫర్మేషన్స్ కూడా ఇవ్వడం, అంటే ఒకరిని తీసుకొని మీ టీంలోంచి వాయిస్ కొంచెం చెప్పగలిగిన అనే ధీమా ఉన్న వాళ్ళు ఒకరితోని ఎఫర్మేషన్ చెప్పేయడం. అలాగే చందు సార్కి ఒక రిక్వెస్ట్, 4:45 4:50 వరకు ఎఫర్మేషన్స్ అయిపోవాలి. 10 minutes మంచి ఒక భగవద్గీత నుంచి తీసుకుంటున్నట్టుంది. ఎక్సలెంట్, అది నాకు తెలిసి ఏదో ఒక మంచి బుక్ నుంచి వస్తుంది. చాలా ఎక్సలెంట్. ఒక 10 points 5 points మన స్థితిగతులను గుర్తు చేయడం, వేదాల నుంచి వచ్చిన పాయింట్స్ లాగా ఉన్నాయి, అవి ఎక్సలెంట్ ఉన్నాయి. వాటిని ప్రతిరోజు ఒక 5 minutes లేదా 10 minutes నీట్గా వాటిని కూడా అమలు చేయడం. అంటే అది మనం కొంచెం ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగా మనోధైర్యం పెరగడానికి చాలా పాయింట్స్. మనం ఇంగ్లీషు వేరే లాంగ్వేజెస్ అన్ని నేర్చుకొని చెప్పే మాటలన్నీ సంస్కృతం నుంచి వచ్చే పదాలు చాలా ఎక్సలెంట్ ఉంటాయి. వాటిని కూడా మనలో ఒక భాగంగా పెట్టుకుందాం. అంటే ఇది ఒక వేద పాఠశాల కావాలి మేడం, నా రిక్వెస్ట్. అంటే అన్ని జరగాలి, సైన్స్ ఉండాలి, మ్యాథ్స్ ఉండాలి, ఏమంటారు, వేదాలు ఉండాలి, తెలుగు ఉండాలి, అన్నీ ఉండాలి అన్నట్టుగా ఇది కూడా అలానే ఉండాలి. ప్రతిరోజు జరగాల్సిన పనులన్నీ జరగాలి, నేర్చుకోవాల్సిన విషయం నేర్చుకోవాలి. ఇంకొక విషయం, 200+ అయ్యారు, 202 ఆ డిజిట్ ఏమాత్రం తగ్గట్లేదు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది కంటిన్యూ చేయండి. సాయంత్రం యాజ్ ఇట్ ఈస్గా 7 steps సిఎన్సి, అది చెప్పండి. మీకు ఒక విషయం మళ్ళీ సిఎన్సి గురించి మళ్ళీ చెప్పకుండా ఒకటే వర్డ్, ఎందుకంటే చెప్పాలనిపించింది. మన వాళ్ళు సిఎన్సి చెప్పమంటే ఇష్టం ఉన్న నెంబర్లతో చెప్తారు,
కొత్త వాళ్ళకి ఇన్ని నెంబర్లు అర్థం కావు సార్. అర్థమయ్యేది ఒకటే, గుండు గుత్తగా నాకేమొస్తుంది, నేనేం కొనాలి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దానికి మీకు సింపుల్ ప్లాన్ చెప్తా 2 wordsలోనే. నెలకు 4,000 ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి, 3,500 3,400 పడుతుంది. ఆ లెక్క ఒకటి ఉంది, నేను స్క్రీన్ షాట్ షేర్ చేస్తా. ఆ 3,400 దాంట్లోంచి ఒక 100 రూపాయలు బోనస్, తర్వాత 2,500 లాస్ట్ మంత్ వచ్చే డబ్బులు, మనకు ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్. ఇవన్నీ లెక్క చేస్తే 2,250 రూపాయలు, 2,200 రూపాయలు పడుతుంటే 40% వస్తుందని చెప్పేసి సరిపోతుంది. జనరల్ ప్రోడక్ట్ అయితే ఇట్లా, ఒకవేళ మీరు అగ్రికల్చర్ తీసుకుంటే ఇంకొంచెం తక్కువ పడుతుందని చెప్పేసి సిఎన్సి కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దీన్ని 333, 666, లేకపోతే ఒక ఆయన వచ్చి దాన్ని 3,800 అంటాడు, 3,400 అంటాడు, 3,900 అంటాడు. ఇష్టమున్న నెంబర్లు వేయకండి. 4,000 ఎంఆర్పి జనరల్ ప్రోడక్ట్. అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయితే 3,500 ఎంఆర్పి. జనరల్ ప్రోడక్ట్ గురించి చెప్పి లాస్ట్కి అగ్రికల్చర్ చెప్పి కంక్లూజన్ ఇవ్వచ్చు. ఇది జనరల్ ప్రోడక్ట్ చెప్పినామండి. మీరు ఒకవేళ అగ్రికల్చర్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటే ఇంకా తగ్గుతుంది, ఇంకొంచెం తక్కువలోనే మీకు పని అయిపోద్ది అని చెప్పేసి అయిపోతుంది. ఓకే మేడం, అది స్క్రీన్ షేర్ చేస్తాను, తర్వాత గ్రూప్లో పెడతా. దాన్ని ఈవినింగ్ చెప్పదలుచుకున్న వాళ్ళు చెప్పండి. సూపర్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదన్నా ఒక మాట ఇవ్వగానే పాటిస్తారు. నేను మీ అందరికంటే ఏజ్లో చిన్నవాడిని, రమేష్ అన్న నాకు ఆ మర్యాద ఇవ్వడం, సేమ్ టైం టీంలో అందరూ పాటిస్తా అనుకోవడం మంచిది. ఈ మంచిని కంటిన్యూ చేద్దాం. అందరికీ నా రిక్వెస్ట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వేరే టీంలలో ఇంత బాధ్యతాయుతంగా లేరు. ఇంకోటి, ఇంత ప్రేమను పంచుకునే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే, అందరు నేర్చుకుంటే లీడర్లు అవుతారు. అంతేగాని ఏదో మేడం చేస్తున్నది కాబట్టి మేడమే వదిలేద్దాం, లేదా అనసూయ మేడం చేస్తున్నది అనసూయ మేడం మీద వదిలేద్దాం, చందు చేస్తున్నాడు ఆయన మీద వదిలేద్దాం. చూడండి, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. రాత్రి రమేష్ అన్న సీరియస్ అయ్యిండు. వాస్తవానికి ఎందుకు అయ్యిండు, ఏ ఒక్కరు కూడా హ్యాండిల్ చేయట్లేరు. ఏదో పాము వచ్చి నన్నే కరుస్తుందేమో, ఆ పాము వచ్చి నన్నే కరుస్తుందేమో. ఏం కరవదు, జూమ్లో కరవదు అసలు. ఒకవేళ డైరెక్ట్ ఉంటే కరవచ్చున్నాం, కానీ జూమ్లో ఈ ఛాన్స్ లేదు. డైరెక్ట్గా వెపన్స్ వచ్చి తాకడానికి ఛాన్సే లేదు. అయినా హ్యాండిల్ చేయట్లేదు. నేను జోక్ చెప్పినా సీరియస్ చెప్పినా ఎక్సలెంట్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. మన రెస్పాన్సిబిలిటీ ఎవరు గుర్తు చేయాలి మరి. రాత్రి లాస్ట్కి ఏమంటుండు, 2 సెషన్లు నేనే చేస్తా, వినండి వినకపోండి, ఆకలైనోనికి తిండి పెడదాం, నిద్రపోతాను జోల పూచుదాం అని చెప్పిండు. అదే కదా చేయాలనుకున్నాను. కసిన్నోనికి సాయం చేద్దాం, నిద్రపోతానికి 2 దుప్పట్లు అందిద్దాం అంటుండు. అంటే దాని అర్థం ఏంది, నిద్రపోయే టైం ఇంకా పాతాళంలో పోతాడనే కదా అర్థం. సో అర్థం చేసుకోండి, దీంట్లో ఎలాంటి లెక్చర్ లేదు. అందరికి టీం అందరికి చెప్తున్నా, ఎలాంటి లెక్చర్ లేదు, మంచి ఉంది. సో మిగతా టీంలో మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఓన్లీ వాళ్ళు చెప్పేస్తారు, ముగ్గురితో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, వాళ్ళు ఎవరు చెప్తారో తెలియదు, చెప్పేసి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఎవ్రీ బ్రాండర్ నుంచి ఆల్రౌండర్లు తయారు కావాలి. నేను రాత్రి ఒక వీడియో షేర్ చేసిన, అది మన రాజ్ కుమార్ సార్ స్టేటస్ చూసి మళ్ళీ వెంటనే నాకు సెండ్ చేయండి అని చెప్పి, యాప్స్ ఇందులో లేవని సెండ్ చేసుకుని మరి చేసిన. ఆ వీడియోలో చూడండి, కరెక్ట్ ఏమని అంటే, ఎవరి బెలూన్ వాళ్ళు జాగ్రత్త పెట్టుకుంటే అయిపోద్ది అనేది దాని సొల్యూషన్. ఆ బెలూన్ ఎవరి చెప్తారు, బెలూన్ అంటే ఇది చాలా నీ విన్ చేయాలి, బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని నా ఉద్దేశం. సో వెంటనే మీ టీంలో ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదే టైం సెషన్ కంటిన్యూ చేయండి. రమేష్ అన్న వచ్చిండా? రాలేదు సార్. ఓకే, పుల్లన్న ఓకే, పుల్లన్న వచ్చిండు, తనకి ఇవ్వండి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మధ్య మధ్యలో మేము కంటిన్యూ చేసుకుంటాం ముగ్గురం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఈవినింగ్ 0 సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చెప్పినా ఒక కీ పాయింట్ లాగా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తూ వస్తూ ఉంటారు. మెయిన్ పాయింట్స్ అన్నమాట, కీ రోల్ వహిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్ అన్మ్యూట్ ఇచ్చిన. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం, కళ్యాణ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
వాయిస్ క్లియర్ ఉంది కదండి? క్లియర్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భిక్షం సార్కి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫస్ట్ మనం ఒకటి తయారు చేసుకున్నాం. మామూలుగా ఏదో నడిపిస్తున్న టైంలో వీక్లీ ఎవ్రీడే ఏ సబ్జెక్ట్ రావాలని ఒకటి ప్రోగ్రామ్ తయారు చేసారు. అది నెంబర్ 1 గా సక్సెస్ అయ్యింది. ప్లస్ ఎవరు బాధ్యత అనేది అందరికి ఇంట్రెస్ట్ తీసుకోవాలని, బట్ చూద్దామని వెయిటింగ్ చేస్తున్న టైంలో ఇట్లా కాదని చెప్పేసి మంచి ప్లానింగ్ చేసారు సార్. బ్రాండ్స్ కి ప్రతి ఒక్క బ్రాండ్ కి ఒక టైం అనేది కేటాయించేసి ఈ ఒక్క రోజు ఒక్కొక్కటి చేయాలనేసి చాలా మంచి ప్లానింగ్. ఇది నెంబర్ 1 గా సక్సెస్. ఈ రోజు ఎక్సలెంట్ గా సక్సెస్ చేసారు. ఇది కంటిన్యూ అవుతుంది సార్. నెంబర్ 1 సక్సెస్ అవుతుంది. కాబట్టి ఏంటంటే సార్ అన్నట్టు అఫర్మేషన్, శ్రీంబ్రిజీ అఫర్మేషన్ ఎవరైనా ఏ బ్రాండ్ అయితే స్టార్ట్ చేసిరో వాళ్ళే చెప్తే ఇంకా బాగుంటది, ఇంకా ఎక్సలెంట్ గా ఉంటది. ఎందుకంటే అందరు ఇన్వాల్వ్ అవుతారు. టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతారు దానివల్ల. కాబట్టి ఏంటంటే శ్రీంబ్రిజీ కానీ, అఫర్మేషన్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ, తర్వాత ఛాంపియన్స్ అది కానీ, ఈ కంపల్సరీ ఆ టీం వాళ్ళే చేస్తే, ఆ బ్రాండ్ వాళ్ళే చేస్తే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ బ్రాండ్ లో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మేము ఎట్లా తయారు చేసుకోవాలని కూడా ప్రిపేర్ అవుతారు. సో చాలా బాగుంది భిక్షం సార్. ఈ ప్లానింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. సో అందరికి ఇన్వాల్వ్ అవుతారు. కొంతమంది బ్రాండ్ పెట్టుకోలేదు, నో ప్రాబ్లం. మీ బ్రాండ్ పెట్టుకున్న అందరు కూడా మీకు శనివారం రోజు ఉంటుందండి అవకాశం. ఆ తర్వాత లేకపోతే ఈవినింగ్ టైంలో ఒకటే ఉంటది కాబట్టి అక్కడ కూడా మీకు అవకాశం ఉంటుంది బ్రాండ్ పెట్టుకున్న వాళ్ళు. బట్ ప్రిపేర్ అయ్యి ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీ, ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు సార్ జూమ్ లో ఎవరు కొట్టరు జూమ్ లో, కానీ భయపడుతున్నారు కొంతమంది కొత్త వాళ్ళకి, కొంతమంది భయపడుతున్నారు. ఇవాళ కళ్యాణ్ మేడం, జూనియర్ కళ్యాణ్ మేడం ఎక్సలెంట్ గా 15 రోజులు అయ్యింది, కానీ చెప్పడానికి ప్రయత్నం చేసి మంచిగా చెప్పింది. చాలు, ఇదే లీడర్ లక్షణాలు అంటే గవే. సో ఎక్సలెంట్ అండి. ఈ రోజు మోహన్ సార్ చెప్పిన పిల్లలకు అంటే ప్రొడక్ట్ గురించి, ఆయన 7 స్టెప్స్ గురించి ఎక్సలెంట్ చెప్పారు సార్ మోహన్ సార్. అది ఎన్నిసార్లు చెప్పినా బాగుంటుంది. ఆ తర్వాత వెంకటేష్ సార్, ఎస్, స్టోరీస్ వల్ల చాలా మంది కనెక్ట్ అవుతారండి. చాలా మంచి స్టోరీస్ వచ్చినాయి. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కాబట్టి ఇట్లా బ్రాండ్ వైజ్ చెప్పడం ద్వారా అందరు కనెక్ట్ అయ్యి వాళ్ళ మైండ్ లో ఉన్న నాలెడ్జ్ బయటకు వస్తుంది. దానివల్ల ఒక్కరి వల్ల 10 మంది బాగుపడడానికి అవకాశం ఉందండి. చాలా మంచి ప్లానింగ్ భిక్షం సార్ ఇది చేసినందుకు. సో ఈ రోజు ఇన్స్పిరేషన్ కళ్యాణి మేడం చాలా ఎక్సలెంట్ గా, కొత్త ఆమె మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. తర్వాత వెంకటేష్ సార్ చెప్పిన రెండు స్టోరీస్, ఎస్, కుక్కకు బిస్కెట్ కావాలి, భిక్షగానికి 2000 నోటే కావాలి, అదే బిజినెస్ మెన్ కి వజ్రమే కావాలి. సో మన అందరం బిజినెస్ మెన్, మనందరం ఒక బిజినెస్ మ్యాన్. మనకు వజ్రం లాంటి వజ్రం కంటే, కోహినూరు వజ్రం కంటే టాప్ అట్లాంటి వెస్టేజ్ మనకు వచ్చింది. సో మనందరం ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నాం, కానీ ఈ వజ్రాన్ని గట్టిగా పట్టుకొని ఇంకా డెవలప్మెంట్ కావాలి. మంచి స్టోరీ. సో అందరూ ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, కళ్యాణ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పే ప్రతి ఒక్క వర్డ్ కూడా ఈజీగా ఉంటుంది, అందుకే మీకు ఈజీ లాంగ్వేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ వర్డ్స్ అన్ని స్వీకరిస్తాం అండ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక్కటి ఏంటంటే మేడం, ఇప్పటి కూడా రాత్ర సార్ అన్నదానికి వాసన కంటే బరువు మెంటల్ టెన్షన్. ఎందుకంటే నా వాళ్ళు డెవలప్మెంట్ కావాలని తపన ఒకటి రమేష్ దాకా ఎప్పుడు ఉంటది. అదే కాకపోతే ఏంటంటే అందరిని ఒక తీరు, అందరికి సపోర్ట్ కావాలని రాదండి. ఒకరినొకరు సపోర్ట్ ఆటోమేటిక్ గా ఫాలో కావడం, మనం ఏంది ఫాలో కావడమే లెక్క. ఇప్పుడు ఒక 12 టీంలు ఉంటాయి, 12 టీంలకు సపోర్ట్ చేయాలని ఇయ్యలేడు కదా, అవునా కదా? అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఒక డైరెక్టర్ వరకే సపోర్ట్ కోరుకోవాలి, కానీ యాజ్ సిల్వర్ అయిపోయిన తర్వాత కూడా అప్లైన్ లేడు అనడం చాలా అది ఘోరాతి ఘోరం అది. సో దయచేసి మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, సిల్వర్ డైరెక్టర్ పైన ఉన్న ప్రతి ఒక్క లీడర్ ప్లీజ్ దయచేసి మీరు నేర్చుకొని, మీ ఒక్క టీం ఉంటుంది దానికి సపోర్ట్ ఇస్తూ, మీ సైడ్ వాల్యూ 14 తారీఖు లోపు సైడ్ వాల్యూ చేసుకొని మిగతా ఒక టీం కి సపోర్ట్ ఇస్తే ఎక్సలెంట్ గా ఒక ఈజీ ఎల్ఓపి తీసుకుంటారు, ఒక 33,000 రూపాయలు ఓచరు తీసుకుంటారు. అట్లా అదే, ఎందుకంటే నెగిటివ్ పాయింట్లతోటి మా అప్లైన్ మాకు రాలేదని ఆగితే జీవితం ఖరాబ్ అవుతుంది అంటే వాళ్ళదే ఖరాబ్ అవుతుంది. ఎవరైతే ఆగిరో వాళ్ళదే ఖరాబ్ అవుతుంది. అందుకే సార్ చెప్పారు, పండుకోవటం వండుకుంటారు, సపోర్ట్ చేస్తే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారనడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు కూడా ఒకరి మీద అలిగి నాకు వీళ్ళు రాలేదు అలిగిన వాళ్ళు ఎవరుండ్రో వాళ్ళు అక్కడే ఆగుతారండి. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. ఇప్పటికైనా, ఎందుకంటే ఇది పాజిటివ్ గా తీసుకోండి, నెగిటివ్ తీసుకోవద్దు. ఎవరినన్నా కానీ అందరూ నా గురించి నేనే ఆలోచించిన, నాకు సపోర్ట్ లేదు నేనే ఆలోచించిన, వరుస చెప్తున్నా. కానీ నేనేం కాబడ్డా,
అట్లా ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది నా వర్క్, ఇది నా డ్యూటీ, నా అప్లైనర్స్, నా డౌన్లైన్ నా లైఫ్ ప్లానర్స్. సో నా లైఫ్ ఎస్ ప్లానర్ సపోర్ట్ ఇచ్చే బాధ్యత నాది. నా అప్లైనర్ కేవలం సపోర్ట్, ఓన్లీ మోరల్ గా సపోర్ట్ ఇస్తాడు, మెంటల్ గా సపోర్ట్ ఇస్తాడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ ఇస్తాడు. ఆయనతో సలహా తీసుకొని నేనే లీడర్ తయారు కావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. అది ముఖ్యం. అందుకే బ్రాండ్ పెట్టుకున్న వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన, ఎవరెవరైతే బ్రాండ్స్ పెట్టుకున్నారో అందరికి నేను కంగ్రాచులేషన్ కూడా చెప్పిన. ఎస్ సూపర్. ఎందుకంటే ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారంటేనే మీకు ఒక లీడర్ అయినట్లు లెక్క. ఎందుకంటే మీకంటే ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారని నాకు అర్థమైపోయింది. కాబట్టి అట్లా ఆ విధంగా స్టెప్ వేయడం చాలా మంచి పరిణామం. కాబట్టి అందరూ ఏంటంటే నేను లీడర్ కావాలనుకున్న వాళ్ళందరూ ఏదో ఒకటి స్టెప్ వేస్తారు. కాబట్టి అట్లా చేసుకుంటూ మీ టీంకి మీరే సెక్యూరిటీ ఇవ్వాలి, మీ టీంకి మీరే ధైర్యం ఇవ్వాలి. మీ టీంకి నేనున్నా, నా టీంకి అందరు నేనే ఉన్నా, మీరు అధైర్యపడకండి, మీరు ఎట్లయినా ఫీల్ చేయండి, నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి అప్లైనర్ సపోర్ట్ ఇస్తే, మీ అందరు మీ టీంకి మీరు సపోర్ట్ ఇస్తే మీ టీం ఈ 6 నెలల్లో, అసలు ఈ 5 నెలల్లో మామూలు ట్రెమెండర్స్ సృష్టించవచ్చు. ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఏంలే కట్టే కొట్టే తెచ్చిపెట్టే, కానీ ధైర్యం మాత్రం పైన ఉన్న అప్లైనర్. అంతే సింపుల్. కాబట్టి దయచేసి అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కళ్యాణ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇంకొక మాట ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానం. ఈ రోజు అంటే మనకు ఒక సెషన్ మారింది కాబట్టి డిస్కషన్ పర్వాలేదు, ఓకే. ప్రతి లీడర్స్ 2-3 మాట్లాడుతున్నారు, సంతోషం. సో ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానం దయచేసి మార్చుకోండి. అందరికి చెప్తున్నా, ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వాలి అంటే, మీరు రాసుకున్నారా, ఈరోజు కళ్యాణి మేడం చెప్పింది, మోహన్ సార్ చెప్పిండు, అలాగే వెంకటేష్ సార్ చెప్పిండు. సో వీళ్ళు ముగ్గురు 3 రకాల విషయాలు మాట్లాడారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు రాకపోవచ్చు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా ప్రిపేర్ అయ్యి చెప్తారు. మొన్న మల్లేష్ నైట్ 1 గంట అయింది సార్ అని చెప్పిండు నాకు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినని విషయాలు ఆ రోజు విన్నారు. అట్లనే మోహన్ సార్ స్టోరీ చెప్పిండు, కళ్యాణి మేడం సబ్జెక్ట్ చెప్పింది, మన వెంకటేష్ సారు స్టోరీ చెప్పిండు. చాలా ఎక్సలెంట్ గా వీళ్ళ ప్రజెంటేషన్ ఉంది. అంటే ఇవన్నిటిలోంచి మనం పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని అలర్ట్ గా ఉంటూ, ఎవరైతే నేను ఇదే చెప్దాం అనుకున్నా కాదండి చెప్పేది, క్లాస్ రూమ్ లో ఏదైతే కనెక్ట్ వినని పాయింట్ చెప్పడం ఫీడ్బ్యాకర్ లక్షణం. అంటే అది నువ్వు అందరికి మళ్ళీ నువ్వే సబ్జెక్ట్ చెప్తున్నట్టు అర్థం. అంటే ఓన్ రెస్పాన్సిబిలిటీ. అందరికి ఒక 15 మంది హ్యాండ్ రైజ్ చేస్తే 15 నిమిషాల్లో చెప్పిన పాయింట్ చెప్పకుండా చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ రేపు సబ్జెక్ట్ చెప్తా అన్న ఆయనకు భయం అవుతుంది, నా దగ్గర ఎక్కువ పాయింట్స్ లేకపోతే ఎక్కువ ఫీడ్బ్యాక్ రాదని. సో ఇట్లా చెప్పే ప్రయత్నం చేయండి లీడర్స్, చాలా బాగుంటుంది. అంటే అక్కడ మినిమం ఒక పాయింట్ 2 సార్లు 3 సార్లు రిపీట్ అయిన సంతోషం. సో చెప్పిన పాయింట్ చెప్పకుండా ఫీడ్బ్యాక్లో ఆ పాయింట్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తే అందరికి కవర్ అయిపోతుంది. సో ఇది కొంచెం బాగుంటుంది చూడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈరోజు అన్ని మధ్య మధ్యలో ఇంటరప్షన్ ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు. దీన్ని సిస్టమ్ ఫాలో కావడానికి చేయండి. ఓకే రైట్ మేడం. థ్యాంక్ యూ సార్. కళ్యాణి అన్మ్యూట్ వచ్చిందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ భిక్షన్ సార్ గాని పుల్లయ్య సార్ గాని చెప్పిన మాటలల్లో ఏంటి అంటే, సబ్జెక్ట్ అనేది ఒకరు చెప్పింది చూసి విని మనం చెప్పడం కాదు. రైట్ మేడం, మనకి ఉండాలి. మనకు ఇప్పుడు మనం చేసే కంపెనీ పైన మర్యాద, రెస్పెక్ట్, విలువ ఏదైతే తెలుస్తుందో అప్పుడు మన నుంచి ఆటోమేటిక్ అవే మాటలు వస్తాయి మేడం. సార్ వాళ్ళు అంటున్నారు కళ్యాణ్ మేడం న్యూ జాయినింగ్ అయినా సరే ధైర్యం చేసి చెప్తుంది అంటే, నాకు అంత రెస్పెక్ట్ పెరిగింది మేడం. అంటే నా అప్లైనర్ చెప్పిన మోటివేషన్ మాటలు కానీ, నేను అవి సప్లిమెంట్స్ ఇంట్లో వాడించిన దాని వల్ల వచ్చిన రిజల్ట్ కానీ, దాంట్లో ఉన్న రెస్పెక్ట్, ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది మేడం. ఆటోమేటిక్ గా నా మనసులోంచి ఆ మాటలు వచ్చేస్తున్నాయి. రావడం వల్ల నేను షేర్ చేసుకుంటున్నా మేడం. అంతే. అంటే ఒకరు చెప్పిరు అని నేను నడవట్లేదు, నాకు నేనుగా నడుస్తున్నా, నన్ను మోటివేషన్ చేసే వాళ్ళ వలన నడుస్తున్నా. అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నా, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. సార్ వాళ్ళందరినీ లైవ్ లో చూపిస్తా, మీటింగ్ వచ్చేసి తొందరగా వచ్చేసా రెడీ. మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. అనసూయ మేడం అన్మ్యూట్ ఇచ్చిన మేడం. Prem ji, good morning, Mrs.
గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. కంటిన్యూ. ఓకే ఓకే క్విక్ 1 minute ఫీడ్బ్యాక్. ఓకే ఓకే మేడం. మోహన్ సార్ చెప్పిన సప్లిమెంట్స్ ఇంప్రూవ్మెంట్ కోసం చెప్పిండు కదా, గ్రోతింగ్ కోసం చెప్పిండు. చాలా మంచిగా అర్థమైంది మేడం. ఇంకోటి చామకూరు వెంకటేష్ సార్ చెప్పిన సబ్జెక్ట్ కానీ నేను చాలా మంచిగా విన్నాను మేడం. సార్ చెప్పింది కూడా అంత బాగుంది. అందరూ చాలా ఇంట్రెస్ట్ తోటి చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సారీ కళ్యాణి మేడం కూడా అగ్గి గురించి బాగా చెప్పింది మేడం. సారీ కొంచెం పనిలో ఉండి. ఓకే మేడం. కళ్యాణి మేడం గారు న్యూ జాయినింగ్ అయినా సరే మాకంటే ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. వెంకటేష్ గారు అన్మిట్ ఇచ్చిన. రామకూరి వెంకటేష్ గారు. శ్రీంబ్రిజి గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. 1 minute. మేడం సూపర్. ఏంటంటే ఇంతకుముందుకు ఏంటంటే ఎవరో చెప్తారో ఎవరో వింటారు అన్నట్టు అయిపోయింది, కానీ ఇప్పుడు మంచిగా ఉంది మేడం. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి 1889 వెంకటరెడ్డి సార్ అన్మిట్ ఇచ్చిన. హలో మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లిస్టర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం మేడం. వెంకటరెడ్డి సార్ మేడం రావట్లేదు ఇక్కడ స్క్రీన్ మీద. వచ్చింది సార్, మాట్లాడండి. శ్రీంబ్రిజి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మోహన్ సార్ చెప్పినటువంటి సబ్జెక్టు ఎగ్జినలిన్ హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పిండ్రు. అట్లాంటి వర్డ్స్ మనము హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వ్యక్తులకు చెప్పినప్పుడు మనకు పాయింట్స్ అనేది తెలుస్తుంది. తర్వాత కళ్యాణ్ మేడం చెప్పినటువంటి గ్రాన్యువల్స్ గురించి చెప్పారు, క్లియర్ గా చెప్పారు. అయితే ఏంటంటే అగ్రికల్చర్ లో వేసేటప్పుడు అసలు మనము కరిగట్ చేసేటప్పుడే వేసుకుంటే ఇంకా చాలా రిజల్ట్ వస్తుంది. వాళ్ళకి ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మన గ్రాన్యువల్స్ వేసినప్పుడు వర్షాకాలం కాబట్టి యూరియాను మొత్తమే వేయకుండా ఉండడమే మంచిదని చెప్పడం మంచిది. తర్వాత మనం ఇప్పుడు వెంకటేష్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ వజ్రం లాగా తయారు కావాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్. గుడ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు చాలా మంచి మీ బ్రాండ్ బాగా చెప్పారు మేడం. అండ్ సారు ఎవరు మన కళ్యాణి మేడం అండ్ మన అగ్రికల్చర్ గురించి అసలు తను కొత్తగా వచ్చినా సరే అగ్రికల్చర్ గురించి దాని పంట ఎలా వేయాలి, ఏంటి, ఎంత క్వాంటిటీ కలపాలి, అసలు చాలా క్లియర్ గా తను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది మేడం. చాలా బాగా చెప్పారు మేడము. ఆ మేడం మంచి లీడర్ గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నెక్స్ట్ అండ్ సారు మనకి మోహన్ సార్ కూడా ఈ 7 steps ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి క్లియర్ గా అందరూ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చెప్పారు. చాలా బాగుంది మేడం. అందులో ఒకటి నేను ఆయిల్ వేసి మనకి దీపం వెలిగించినప్పుడు ఒత్తు ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, కానీ ఒత్తు వల్ల మనకి వెలుగు రాదని చాలా క్లియర్ గా చెప్పారు మేడం. ఆ విషయం నేను బాగా కనెక్ట్ అయ్యాను. బాగా చెప్పారు సారు మేడం. నెక్స్ట్ వెంకట్ సార్ కూడా ఏదైతే ఉందో మనకి కుక్కకి బిస్కెట్ వేయడము డైమండ్ అనేది మన కంపెనీకి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. స్టోరీ చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబ్రిజి గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు సెషన్ వచ్చేసి మోహన్ సార్ చెప్పినటువంటి ఫస్ట్ స్టోరీ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే
వస్తీవిరా వస్తీవి పోతీరా పోతీవి అని కాకుండా జూమ్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కంటిన్యూగా ఉండాలి. జూమ్ అయిపోయేంత వరకు ఉండాలి. కొత్త కొత్త లీడర్స్ వస్తారు, కొత్త కొత్త సబ్జెక్ట్స్ వస్తాయి రాబోయే రోజుల్లో. సో అని చెప్పేసి సార్ చెప్పినటువంటి మాటలో తెలుస్తుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి. సో నేను కూడా యాక్టివ్గా ఉంటాను. సో థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం శ్రీనిధి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మోహన్ సార్ చెప్పిన పిడ్స్ గురించి సప్లిమెంట్ నాకు అర్థమైంది మేడం. ఓకే. మళ్ళా గొర్రెల కాపలా కాడికి పోయి గొర్రెల గొల్ల అనే ఇంటికి వస్తే ఏమిరా వచ్చినావు ఏమిరా పోయినావు అని అంటే వచ్చినవా అంటే పోయినవా అన్నట్టు ఉండొద్దు మేడం. జూమ్ లోకి వచ్చినానంటే అర్థం చేసుకోవాలని నాకు అర్థమైంది మేడం. ఎస్ మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఐ ఆమ్ రిచ్ మేడం. మోహన్ సార్ చెప్పిన దాంట్లో నాకు 7 స్టెప్ ఫాలోఅప్ చేసినప్పుడే మనం టీంను గ్రోత్ చేస్తాం. అలాగే ఇంకో మేడం కళ్యాణి మేడం ఆక్వాజెల్ వాడటం వల్ల నీరును నిరోధించవచ్చు, ఎక్కువైన నీరును తగ్గియచ్చు మేడం. మొక్కకు నీరు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటది. నేను వేసిన మేడం, నేను వాడిన మంచి రిజల్ట్ ఉంది మేడం. ఇంకా అలాగనే సార్ చామకూరు వెంకటేష్ సార్ పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్, విశ్వాసము, నమ్మకము, ఒక గోల్ తోటి ఒక డ్రీమ్స్ తోటి పనిచేయాలి. అలాగనే నాకు ఈ సబ్జెక్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సూపర్. కాదర్ సార్ అన్మ్యూట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సబ్జెక్ట్ బాగుంది మేడం. మన 7 స్టెప్స్ కూడా బాగా చెప్పాడు మోహన్ సార్. కానీ మనం వస్తీరా ఏం చేస్తీరా అన్నట్టు ఉండకుండా మనం కూడా చేసుకుంటూ కొంత నేర్చుకుంటూ జూమ్ మీటింగ్ లో మాట్లాడుతుంటేనే అవగాహన అంటే పెరుగుతుంటది. ఫాలోఅప్ కూడా 7 స్టెప్ లోనే కొత్తగా చెప్పినట్టుంది సార్, కొత్తగా చెప్పినట్టుంది మేడం. కానీ ఈ రోజు మన కళ్యాణ్ మేడం కూడా మంచి సబ్జెక్ట్ చెప్పింది మేడం. నేను కూడా ఇచ్చాను అగ్రి గ్రాన్యుల్స్. ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ వచ్చాయి. కానీ వాడడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్నారు. ఇంత రేట్ ఉంది మీ దాంట్లో, వేరే అయితే చాలా 500కి వస్తాయి కానీ దీనంత పని అవి చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది మేడం. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మేడం. చామకూరు సార్ కూడా మంచి సబ్జెక్ట్ చెప్పాడు మేడం. ఇవి పాయింట్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు వర్స్ మేడం. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు అన్మ్యూట్ ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ మెసేజెస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సబ్జెక్ట్ లో వచ్చేసి మోహన్ సార్ ఫస్ట్ చెప్పిన స్టోరీ వస్తీరా పోతీరా అనేది కాకుండా మనం జూమ్ లో ఉండి సబ్జెక్ట్ నేర్చుకోవాలని చేయాలని విషయం చెప్పారు. ఇంకొకటి అదే విధంగా 6 months పిల్లల నుంచి 12 years పిల్లల వరకు ఏమేమి వాడాలి, క్రిల్లాలి, ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్ పెరిగిన మంచి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది పిల్లలకి అని విషయం చెప్పారు. అలాగే ఫిట్స్ లో భాగంగా మెదడులోని నరాలు వీక్ అవడం ద్వారా రక్త సరఫరాలో ఇబ్బందులు జరిగి ఫిట్స్ వస్తాయని చెప్పారు. అలాగే మూత్రపిండాల ద్వారా ఎడిలిన్ అనే హార్మోన్ ఎక్కువ కావడం ద్వారా ఈ ఫిట్స్ వస్తుందనే విషయం చెప్పారు. ఆ సప్లిమెంట్స్ కూడా చాలా సూపర్ చెప్పారు సార్. సప్లిమెంట్స్ అన్ని రాసుకున్నాము. అలాగే 7 స్టెప్స్ లో భాగంగా యూజ్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్ లో అన్నోన్ పర్సన్స్ లిస్ట్ రాసుకోవాలి, క్లాస్మేట్స్, ఫార్మర్స్, జాబ్ పర్సన్స్ అని చెప్పారు. మీటింగ్స్ అనేది మనకు తెలిసిన విషయాన్ని ఎక్కువ మందికి చెప్పడం కోసం అనేది మీటింగ్స్ పక్క రావాలని చెప్పారు. అలాగే టీం వర్క్ లో భాగంగా ఈచ్ వన్ క్యాచ్ 2 అనే విషయాన్ని చెప్పారు, తీసుకోవాలని చెప్పారు. అలాగే అప్లైన్ ఫాలోఅప్ లో వచ్చేసి అప్లైనర్ అండ్ డౌన్లైన్ ఆలోచన విధానం ఒకటే విధంగా ఉండాలని చెప్పారు. సూపర్ సార్ మోహన్ సార్. అలాగే మేడము కళ్యాణి మేడం చెప్పిన అగ్రి గ్రాన్యువల్స్ సబ్జెక్ట్ కూడా సూపర్ ఉంది మేడం. అలాగే ఆక్వాజెల్ కూడా చాలా సూపర్ గా చెప్పారు. అలాగే ఇంకో మేడం చెప్పిన హిందీ వర్డ్స్ నేర్చుకోమన్నారు. జానా చాహియే నహి జానా చాహియే, ఆనా చాహియే నహి ఆనా చాహియే అనే వర్డ్స్ కూడా 2 వర్డ్స్ నేర్చుకున్నాం మేడం. అలాగే చామకూరు వెంకటేష్ గారు చెప్పిన సబ్జెక్ట్ లో మన కోరికలు అనేవి దారం లేని పతంగి లాగా ఉన్నాయి, వాటికి గోల్ అనే ఒక దారాన్ని కట్టండి అని చెప్పారు. చాలా సూపర్ సార్. అలాగే టీము డెప్త్ గా వెళ్తే ఇన్కమ్ వస్తుంది, విరుకు పెరిగితే సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు. అలాగే 30 దేవతలను మొక్కే ముందు నిన్ను నువ్వు నమ్ముకోమని చెప్పారు. సూపర్ సార్. అలాగే అన్నిటికీ నేనే కారణం అనుకోవాలి, అది బిజినెస్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా అన్నిటికీ అదే కారణం అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు సబ్జెక్ట్స్ అన్ని కూడా సూపర్ ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ టాపిక్ అంతా సెషన్ అంతా రివైజ్ చేసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. నర్మదా మేడం అన్మ్యూట్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మేడం.
మేడం శ్రీమృతి గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియరా? హలో మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ మేడం ఈరోజు సెషన్. క్లియరా థ్యాంక్ యూ. వాయిస్? క్లియర్ మేడం, కంటిన్యూ. జూనియర్ కళ్యాణి మేడం తయారు చేసిరు, సూపర్, అసలు ఎక్సలెంట్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఈరోజు మొత్తం ఫైర్ స్టేషన్ స్టార్ట్ అయిపోయింది మన జూమ్ లో. ఈ విధంగానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. సూపర్ మనోళ్ళకి మేడం, సరిపోవట్లేదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈరోజు కళ్యాణి మేడం చెప్పింది నాకు ఒక పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. రైతుని ఫాలో ఏ విధంగా చేయాలి అంటే, ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ కి మన సప్లిమెంట్స్ ఇచ్చినా వాళ్ళకి ఏదైనా రిజల్ట్ వస్తే ఎక్కడ కూర్చున్నా సేమ్ టైం దాన్ని పదే పదే చెప్తా ఉంటారు. అవును. సో రైతుకు కూడా మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఆ రైతుని ఎట్లా ఫాలో అప్ చేయాలన్నది మేడం చాలా క్లియర్ గా చెప్పింది. సో ఒక ఎస్ రైతు వస్తే ఆ రైతుకు వచ్చిన రిజల్ట్ ను బట్టి మిగతా రైతులందరూ కూడా వస్తారు, మనం ఆల్రెడీ చెప్పవసరం లేదు. అవును. ఆ విధంగా మేడం చెప్పడం చాలా ఎక్సలెంట్. అసలు చాలా బాగా చెప్పింది, నాకైతే చాలా బాగా అనిపించింది. సేమ్ టైం చామకూరి వెంకటేష్ సార్ చెప్పింది కూడా చాలా చాలా బాగుంది. అలాగే అనసూయ మేడం చెప్పింది హిందీ కొటేషన్స్, హిందీ పదాలు రెండన్నా నేర్చుకోవాలని చెప్పేసి ఈ రోజు చెప్పింది. అలాగే థ్యాంక్ యూ మేడం. ఇంకా ఈరోజు సారు మోహన్ సార్ చెప్పింది చాలా ఎక్సలెంట్ గా ఉంది. సార్ ఆ స్టోరీ చెప్తాడు, మనం వచ్చినామంటే వచ్చినాం కాదు, పోయినామంటే పోయినాం కాదు, అసలు కంపెనీలోకి ఎందుకు వచ్చినాం, మనం దేనికోసం వచ్చినాం అన్న దాన్ని కూడా తీసుకోవాలి ఆ స్టోరీలో. చాలా ఎస్ మ్యామ్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మన పుల్లయ్య సార్ కూడా, ఒక టీం మీద పని చేయండి, ఒక టీం మీద మనకు ఒక 30,000 వచ్చినా సరిపోతుంది. ఒక ఎల్ఓబి, ఒక అన్ని టీములు సపోర్ట్ ఇస్తూ ఒక టీం మీద డెప్త్ గా పని చేయండి అని చెప్పాడు. అది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. సేమ్ టైము మన సారు భిక్షన్ సారు సిఎన్సి అనేది ఈజీగా చెప్పండి అని చెప్పడం జరిగింది. అసలు చాలా ఎక్సలెంట్ మేడం. ఈరోజు సెషన్ అంతా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు కూడా థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. ఇబ్రాహీం సార్ అన్మ్యూట్ ఇచ్చిన సార్. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మోహన్ సార్ చెప్పిన స్టోరీ చాలా బాగుంది మేడం, అన్ని మనకు కనెక్ట్ అయినాయి. అదేవిధంగా కళ్యాణి మేడం ఆక్వాజల్ గురించి చెప్పారు. ఆక్వాజల్ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ ముక్క గడ్డ కడితే కరెంట్ పోయిన తర్వాత ఏ విధంగా కరుగుతుందో, అదే విధంగా ఆక్వాజల్ కూడా చల్లినప్పుడు వర్షం వచ్చినప్పుడు గడ్డ కడుతుంది, వర్షం పోయిన తర్వాత అది కరిగి మళ్ళా చెట్టుకు మంచి నీరుని అందిస్తుంది అనేది మంచి అర్థమయ్యే విధంగా చెప్పారు కళ్యాణి మేడం. కొత్తగా వచ్చినా మంచిగా చెప్పారు. అట్నే చామకూర వెంకటేశ్వర సార్ కూడా చెప్పినటువంటి వర్డ్స్ బాగున్నాయి. అదే విధంగా హిందీ వర్డ్స్ కూడా మనం కొన్ని నేర్చుకోవాలనేది అనసూయ మేడం చాలా మంచిగా చెప్పారు. ఆనా చాహియా అంటే రావాల్సి ఉండే, జానా చాహియా అంటే పోవాల్సి ఉండే అనేది వర్డ్ చాలా మంచిగా చెప్పారు. అదే విధంగా నేను కూడా ఒక 2 వర్డ్ చెప్తాను మేడం. సిక్నా చాహియే అంటే నేర్చుకోవాలి, సికానా చాహియే అంటే నేర్పియాలి. సిక్నా చాహియే అంటే నేర్చుకోవాలి, సికానా చాహియే అంటే నేర్పించాలి. ఈ 2 వర్డ్ ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు రాసుకొని ఈ రోజు నుంచి హిందీ సబ్జెక్ట్ కూడా కొంచెం నేర్చుకోవాలి. మన పుల్లయ్య సార్ చెప్పినట్టు వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు, ఢిల్లీ పోయినప్పుడు హిందీ బాగా యూజ్ చేస్తారు. వేరే దగ్గర హిందీ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అందుకోసం మనం ఈ జూమ్ మీటింగ్ ద్వారా కొంచెం హిందీ పదాలు నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈ సెషన్ అనేది చాలా మంచిగా జరిగింది. ఇంతకుముందు ఒకరిద్దరే చెప్పేది, అసలు ఇప్పుడు భిక్షం సార్ చేసిన పాయింట్స్ బాగున్నాయి. అందరూ ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు చెప్తే మంచిగా ఉంది. అసలు వేరే బ్రాండ్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదేమో అనుకున్నాను. వాస్తవంగా ఈ రోజు ముందుకొచ్చి ఇలాంటి సబ్జెక్ట్ చెప్పిరంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇట్లా అందరు ముందుకొచ్చి ప్రతి బ్రాండ్స్ వాళ్ళు సబ్జెక్ట్ చెప్తుంటేనే ఏదో కొంత నేర్చుకుంటాం. మొన్నటి వరకు అయితే నాకు కొంచెం భయం ఉండారు, ఎవరు లేరు సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు, ఎప్పటికీ మనమే నేర్చుకోవాలన్నా. ఈ కళ్యాణి మేడము, భిక్షం సారు, పుల్లయ్య సారు, రమేష్ సారు, ప్రేమ్చంద్ సారు, రామారావు సారు, ఇక వీళ్ళే ఉన్నారా, ఇంకా ముందుకు వచ్చేటోళ్ళు ఎవరు లేరా ఈ 200 మందిలో అనేది ఉండే. ఇప్పుడు చాలా సంతోషం. అందరూ బ్రాండ్స్ ఖచ్చితంగా
ఏదో ఒకటి సబ్జెక్ట్ నేర్చుకొని అందరు మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని, అదేవిధంగా ఈ కంపెనీ గురించి వాళ్ళు వాడుకున్న సప్లిమెంట్స్ గురించి, అన్నిటి వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ గురించి ప్రతిరోజు మనం చెప్తే చాలా బాగుంటుంది. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ ఇచ్చారు సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ సెషన్ బాగా షేర్ చేసుకున్నారు. సో ఇలా ఎవరికి వాళ్ళు ఓన్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే జూమ్ పెట్టింది. సో రమేష్ సార్, సో మా ఒక్కల సొత్తు కాదు, ఎవరి ఒక్కల సొత్తు కాదు జూమ్ అనేది. సో హోస్టింగ్ కానీ ఏవైనా సరే నేర్చుకోవాలి. సో మీరు టీం పెరిగిన తర్వాత మీ టీంకి నేర్పించాలంటే ముందు మీరు నేర్చుకోవాలి. సో మీరు నేర్చుకొని, సో అందుకనే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఎవరు ఉన్నా లేకున్నా, కింద వాళ్ళు ఎవరు లేకున్నా కొత్త వాళ్ళు వస్తారు, పరిపాలన సాగుతూనే ఉంటుంది. సో మీరు జాయిన్ అయితే మీరు ఉంటారు, లేకపోతే లేదు. సో కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో అందుకనే ఎక్కడ ఏది నేను లేకపోతే జరగదు అని కాదు, నేను లేకపోయినా రామరాజు గారు లేకపోయినా ఎవరు లేకపోయినా ఈ సెషన్ జరుగుతూనే ఉంటుంది. సో మీరు భాగస్తులు కావాలన్నదే ముఖ్యం దాంట్లో ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ అసలు ఈరోజు. అందరూ కూడా అసలు మాటలు రావట్లేదు. ఇంకా రేపటి నుంచి ఇంకా ఎంత యుద్ధం జరగబోతుందో కదా సార్. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, ఒక్క నిమిషం. చంద్రయ్య సార్, లక్ష్మీ చంద్రయ్య సార్ అన్మ్యూట్ ఇచ్చిన చూడ. హలో హలో అండి, వాస్కి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, కంటిన్యూ మేడం. ఈ రోజు సెషన్ నిజంగా కూడా నిద్రపోతలను లేపినట్టు, ఇంకా మనం ముందు అడుగు వేయడానికి చాలా దోహదపడ్డది మేడం. ఇంకోటి ఏంటంటే మనం వెస్టేజే వజ్రం, వాస్తవంగా కూడా ఇలా చేరడమే మనం చాలా గొప్ప అవకాశం. నిజంగా కూడా నేను చిన్నప్పుడు స్కూల్కి పోయినట్టుంది. ఇప్పుడు ఈ రోజు ప్రతిరోజు ఈ జూమ్ మీటింగ్ నేను రోజు ఉదయం పూట ఎక్సర్సైజ్ పోకపోతే, నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు ఎక్సర్సైజ్కి వచ్చినవానికి అన్నం పెట్టేది, ఆ ఎక్సర్సైజ్ రానవానికి భోజనం పెట్టకపోయేది హాస్టల్లో. ఆ రకంగా తయారు కావాలి. ఇప్పుడు అదే రకంగా మనం జూమ్ మీటింగ్ పోతే కూడా మనం ఇంటికాడ ఫుడ్ పెట్టొద్దు అనేది కూడా అట్లా ఒక విధానం వచ్చే విధంగా ఉన్నది. ఈ మీటింగ్ వినాలి, ఎప్పుడు 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 అనేది దాహోత పడుతుంది అందరికి. ఇంకోటి ఏంటంటే 15 days లో వచ్చిన మేడం వాక్వాయు గురించి ఎంత మంచిగా చెప్పింది, మన వ్యవసాయం గురించి. హ్యాండ్సప్, ఆ మేడానికి హ్యాండ్సప్, చాలా గ్రేట్. ఇంకా ముందు ఎదగాలి మన, అలాంటి మంచి ఇంకా లీడర్, పెద్ద లీడర్ కావాలని నేను మన స్టేజ్ లో మేడానికి కూడా హ్యాండ్సప్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది అందరూ మనం ఈ రకంగానే వజ్రం లెక్కనే ఉండాలని నా యొక్క సూచన మేడం అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. Rimrizi, good morning Vestige, good morning all of you. Super session today. రాత్ర భిక్షం సార్ ఆర్డర్ చేసిండు, ఇవాళ ఆచరించారు. ఎవ్రీడే కూడా ఇలాగే ఆల్ బ్రాండ్స్. ఎందుకంటే ఒక కొటేషన్ కూడా వచ్చింది చూడండి, నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది, ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది, చివరికి నాకు అర్థమైంది ఏంటంటే స్వశక్తికి మించిన ఆస్తి లేదని. ఎస్, 100% ఇక్కడ కూడా వెస్టేజ్ సిస్టమ్ ఉంది, మన తెలివి ఉందని చెప్తుంటాం. అందుకే ఎప్పుడు కూడా చెప్పే మాట మీరు కూడా అంతే, నేర్చుకోండి. సార్ చెప్పిండు కదా, సిక్నా చాయే, మర్చిపోయినా, నేను రాసుకోలేదు, మర్చిపోయినా. ఏంటంటే నేర్చుకోండి, నేర్పించండి. సార్ మంచి మాటలు చెప్పిండు, ఇబ్రాహిం సార్ 2 మంచి మాటలు చెప్పిండు. ఓకేనా? అందుకే మనం ఒకరి మీద ఆధారపడకుండా mywestage.com అని ఎవరైతే నేర్చుకొని నేర్పించగలుగుతారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ రోజు సబ్జెక్ట్ చెప్పిన ప్రతి ఒక్కరికి వాళ్ళ చెప్పడం ఒక బాధ్యత తీసుకుంటే, ఫీడ్బ్యాక్ ఇచ్చారు చూసిర్రా, వీళ్ళు పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఒక 10-12 మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వీళ్ళది పెద్ద బాధ్యత ఇది నాకు తెలిసి. ఎందుకంటే మేము నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది,
నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తారు, నాకు ఇది అర్థమైంది అనేది. అది గొప్పతనం ఇక్కడ. అందుకే ఎందుకంటే వీళ్ళు రేపు చెప్పే స్థాయికి ఎదుగుతారు అన్నట్టు. ఎవరైతే నేర్చుకొని ఇప్పుడు ధైర్యంగా చెప్తుర్రో, ఫీడ్బ్యాక్ ఇస్తుర్రో, వాళ్ళు రేపు ఖచ్చితంగా లీడర్లు అవుతారు. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, అలాగే మనకి ఇలా నల్గొండలో మీటింగ్ ఉందంటే, గురువు గారు మీటింగ్ ఉంది. రాత్రి బాధ వేసింది నాకు. 230 టికెట్లు అంటే ఒక 13 లక్షల మనిషి వస్తుంటే 230 టికెట్లు అయినాయి. అదే మన అంతకుముందు పోయిన నెల పెడితే 1500 నుండి 1800 అయినాయి. అంటే ఏం చేస్తున్నట్టు అని. దయచేసి అది కాదు సిస్టమ్. మీటింగ్కు అందరూ మీటింగ్కు రండి, ఓకేనా. అలాగే కొత్తపేట మధ్యాహ్నం కొత్తపేట ఉంది, ఉదయం నల్గొండలో ఉంది. ఎందుకు మనకు టైమే దొరకదు, ఆయన టైమే దొరకట్లేదు. అయినా కూడా టైం ఇచ్చి వస్తుంటే మనం వినియోగించుకోలేకపోతున్నాం. అందుకే దయచేసి అలాంటి మిస్టేక్లు చేయకుండా ఖచ్చితంగా అందరూ సరౌండింగ్ నల్గొండ సరౌండింగ్ 50 కిలోమీటర్లు, ఆలియా టీం, నకరికల్ టీం, సూర్యాపేట అండ్ నార్కట్పల్లి, అందరూ ఇక్కడ చండూరు, మల్లెపల్లి, అందరూ ఖచ్చితంగా 10 గంటల వరకు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. 9 o'clock కానీ 10 o'clock వరకు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. 10 to 1 కి మీటింగ్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ నాలుగు గోయింగ్ టు హైదరాబాద్, ఓకేనా. అందరు ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే ఒక 13 లక్షలు తీసుకునే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి, ఇవాళ ఎక్స్ట్రాడినరీ పర్సన్, టైం దొరకట్లేదు సార్. అలాంటి వ్యక్తి రాబోతుండు. మేడం అన్నది కదా, కంపెనీ మీద, మనం చేసే కంపెనీ మీద రెస్పెక్ట్ ఉండాలి, కంపెనీ బాధ్యత తీసుకోవాలి, మనం చేసే పని మీద క్లారిటీ ఉండాలి. కొత్త కళ్యాణి మేడం కొత్తగా వచ్చి కూడా ఆ మాటలు చెప్పింది. నువ్వు ఎప్పుడైతే కంపెనీకి రెస్పెక్ట్ ఇస్తావో కంపెనీ నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. అందుకే మనం గివ్ అండ్ టేక్ బిజినెస్ అంటున్నాం. ఏమి ఇస్తామో అదే వస్తుంది, ఏమి ఇస్తామో అదే వస్తుంది. గుర్తుపెట్టుకోండి సీనియర్ మోస్ట్, మీరు ఏమి ఇస్తారో మాకు, మీకు అదే వస్తుంది కదా. రేపు 10 తారీఖు నాడు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నీ చేతులారా చేసుకొని బాధపడుతున్నావు. అవతల చెక్ వచ్చింది, నాకు చెక్ రాలేదు. నువ్వు ఈ 4 రోజులు ఏమి ఇస్తున్నావు నీ టీంకి? నీ టీం నువ్వు ఏమి ఇస్తలేవు. ఓ మీటింగ్ ఇస్తలేవు, జూమ్ మీటింగ్ ఇస్తలేవు, ఏది ఇస్తలేవు, ఫీల్డ్ ఇస్తలేవు. మరి 10 తారీఖు నాడు చెక్ ఎట్లా వస్తుంది? చెక్ కూడా రాదు. అందుకే నువ్వు 4 రోజులు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నువ్వు డబ్బులు ఇవ్వకు, నీ ఇంట్లో డబ్బులు తెచ్చి ఇవ్వమంటే ఎవరు కూడా. నీ కాడ ఉన్న నాలెడ్జ్ని పంచు. 10 తారీఖు నాడు చెక్ వస్తుంది. ఇది వంచకుండా ఇంట్లో వండుకొని 10 తారీఖు చెక్ రాలేదు, మా అప్లైనర్ సపోర్ట్ చేస్తలేడు అంటే ఎవరు చేసుకుంటా పోయే పని అటు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. చెప్పినా కదా, ఇవాళ మాట్లాడకపోతే చేస్తా, నా పని నేను చేస్తా. దేనికైనా రెడీగా ఉన్నా నేను. గొడ్డలు నూరుకొని రెడీగా ఉన్నా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. తల్వార్లు, గొడ్డళ్ళు, కత్తులు అన్ని నూరుకొని ఉన్నా నేను. ఏంటంటే నా పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి. అర్థమవుతుందా? దాంట్లో వచ్చే సైనికులు వస్తారు, పోయేటోడు పోతాడు. యుద్ధం చేయాల్సింది నేను, స్వశక్తి నాది 100%. నేను నిలబడతా, అందరు వస్తారు. అది వెస్టేజ్ సిస్టమ్. అర్థమవుతుందా? ఎందుకంటే ఏం లేని నాడే ధైర్యం చేసి నిలబడ్డా. 3 ఏళ్ల క్రితం ఒక్కనే నిలబడ్డందుకు పుల్లయ్య సార్ తోడు వచ్చింది. తర్వాత చెన్నకేశ వచ్చిందని చెప్పిన ఎన్నోసార్లు. ఇలా సంవత్సరానికి వెళ్ళి భిక్షపై వచ్చి నిలబడి, అన్న నేను వచ్చిన నిలబడు నువ్వు అన్నాడు. ధైర్యం ఇవాళ ఇంకా ధైర్యం వచ్చింది నాకు. ఈ యుద్ధం చేయడానికి ఇంకెక్కువ చేస్తా. మరో బాహుబలి, మరో కల్కి, ఇంకోటి ఏదైనా సరే వాళ్ళేంది ఆలపేరు. నేనెందుకు? రమేష్ గారు నా యుద్ధం నేను చేస్తా. నిన్న ఖమ్మం వెళ్ళిన, కండ్ల సంబూరం అనిపించింది. ప్రతి మంగళవారం వెళ్తా. అర్థమైందా? నాకు ఎవరు వస్తే వాళ్ళకు సపోర్ట్ చేస్తా. ఇప్పుడు కూడా చెప్తాను, రాత్రి కాదు ఇప్పుడు కూడా చెప్తాను. కష్టపడతాం సార్, నా జీవితాన్ని మార్చుకుంటా అంటే చెప్పండి, ఎంత దూరమైనా వస్తా మీ గురించి. లేదు సార్ నేను చెద్దరు కప్పుకొని పంటా అంటే నీకు జోలపాట కూడా తెచ్చి పెడతా, టేబుల్ కార్డు తెచ్చి పెడతా. ఒక్కొక్కరికి వాక్మెన్ టేబుల్ కార్డు తెచ్చి జోలపాట, లాలిపాట తెచ్చి పెడతా. అది కూడా పెడతా. ఏంటంటే అన్ని చూసి వచ్చిన వాళ్ళం, ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాం. తన జీవితం మార్చుకుంటా అంటే యుద్ధం మొదలు పెట్టండి. లేదు సార్ మా బతుకులకి ఇంతే అనుకుంటే ఆనే ఉండండి. ఆప్షన్ ఈజ్ యువర్స్. నీ చేతిలో ఉంది. ఏం అర్థం చేస్తావో చేసుకోరి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఖచ్చితంగా 10 గంటలకు నల్గొండ జిఎల్ గార్డెన్, మన సాగర్ రోడ్ అపోజిట్ లా, అంటే ఇటు మున్గోడ్ బైపాస్ లో ఉంటది. అటుకెళ్ళి వస్తుంటే పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనంగా ఇటు సేంద్రారెడ్డి మిల్ అపోజిట్ లా ఉంటది. చాలా మంది ఇదివరకు 2-3 మీటింగ్లు అయినాయి మనకి. ఓకేనా? త్వరగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భిక్షం భాయ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సిఖానా చాహియే బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, ఆల్ ది బెస్ట్ అందరికి. సిఖానా చాహియే సూపర్. థ్యాంక్ యూ. 4 పదాలు నేర్చుకున్నాం ఎలా. 4 పదాలు నేర్చుకున్నాం. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ బాధలో అర్థం ఉంది, మీ మాటలో అర్థం ఉంది, మీరు చెప్పే విధానంలో అర్థం ఉంది సార్. ప్రతి దాంట్లో అర్థం ఉంటది. మీ పిల్లలంగా మేము ఖచ్చితంగా ఎదుగుతాం, సక్సెస్ అవుతాం, మీ పేరు నిలబెడతాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది. డోంట్ వరీ అబౌట్ అవర్ సక్సెస్. చాంపియన్స్ అంటే ఏంటో చేసి చూపిస్తారు మన వాళ్ళంతా. మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్ బయట ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు చేసే ఇంకో పని ఒత్తిడి కావచ్చు, ఏదో ఒక రాగా వాళ్ళు బ్యాక్ అవ్వడానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది. ఆ రీజన్ ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. దాని గురించి మీరు అంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భిక్షం సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్క మాట, ఒక్క రోజు ఒక బ్రాండ్ అంటే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ రావడానికి టైం పడుతుంది అనగానే మీరు షెడ్యూల్ తయారు చేసే విధానం ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమ్చంద్ సార్, ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎనీథింగ్ ఎల్స్? నో మేడం, క్లోజ్ చేసేయండి. Okay, 6:40 అయింది కదా. ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డైలీ అఫర్మేషన్, చాంపియన్, తర్వాత స్ట్రీమ్ రిచ్, ఇవన్నీ చెప్పినటువంటి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ గా మీరు మీకు ఉన్నటువంటి టైం ని మాకు కేటాయించినందుకు మా తరపు నుంచి కృతజ్ఞత చెప్తున్నాను. అండ్ ఈ రోజు టాపిక్ చెప్పినటువంటి మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, టాపిక్ చెప్పే ముందు రోజే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలా. ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే మీరు దాదాపు ఒక 200 మందికి ఆ సెషన్ ని అందిస్తున్నారు. మీరు చెప్పిందే వేదం వాళ్ళకి, మీరు చెప్పిందే కరెక్ట్ వాళ్ళకి. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడం అనేది మస్ట్ ఇంపార్టెంట్. సో ప్రిపేర్ అవ్వి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా పేరు పేరున. ఇంకా టైం ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే మీటింగ్ ఉంది కాబట్టి అందరు రెడీ అయ్యి 10 వరకు మీటింగ్ కి రండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెస్టేజెస్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఈవినింగ్ జూమ్ సెషన్ లో అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ జూమ్ ఎవరికైతే ఉందో ఆ బ్రాండ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని కూడా హోస్ట్, టాపిక్, సిఎన్స్ అండ్ 7 స్టెప్స్ రెండు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే వేరే బ్రాండ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఫీడ్బ్యాక్ ని కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి అందరూ. 1 minute లో క్లోజ్ చేయడానికి. థ్యాంక్ యూ సార్. క్లోజ్ థ్యాంక్ యూ చేస్తున్నారు. మేడం. ఓకే మేడం, క్లోజ్.